నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీ తీన్మార్ మల్లన వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన సుదర్శన్తో కలిసి సో నేను ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాహుల్ గాంధీ గారి వార్త చూసిన ఆయన ఏది ప్రైవేటీకరించడం వల్ల పేద వర్గాలకు ఉద్యోగాలు వస్తాయా అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి కనిపించింది రెండోది ఇటీవల కాలంలో ఒక 15 రోజుల నుంచి 15-20 రోజుల నుంచి కంచగచ్చి బౌలి భూములు 400 ఎకరాల పైన తీవ్రమైనటువంటి చర్చ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇద్దరు కూర్చున్నా కూడా గచ్చిబౌలి భూములు 400 ఎకరాల భూముల్ని గత ప్రభుత్వం కొట్టేయాలని చూసిందని ఒక ఆయన ఈ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఒక ఆయన వీళ్ళిద్దరు కలిసి ఇంకొకరికి అమ్మాలని చూసిరు అనేది ఒక ఆయన ఇది యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకి రిజిస్టర్ చేయాలని ఇంకొక వర్గం ఇట్లా రకరకాల చర్చ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది సో మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఒకసారి నా మాట నా రిక్వెస్ట్ని ఆలకించండి ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఇప్పుడు నేను చెప్పబోయేది అత్యంత కీలకమైనటువంటి అంశం ఈ కీలకమైనటువంటి అంశం తెలిసిన తర్వాత మీకు చాలా భ్రమలు దొరుకుతాయి కాబట్టి ఇది మీరే కాకుండా మిత్రులారా మీరు ఎవరైతే లైవ్ చూస్తూ ఉన్నారో ఈ లైవ్ చూసేటువంటి సోదరులందరూ కూడా దయచేసి దీన్ని మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం మీ గ్రామం గ్రూప్లలో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయండి మీ ఏది ఫేస్బుక్లో షేర్ చేయండి ఎక్కడైనా షేర్ చేయండి కానీ అత్యంత కీలకమైనటువంటి దాన్ని దయచేసి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా నేను ఇది చెప్పడం కోసం అహోరాత్రి కూర్చొని రాసుకొని ఈ వ్యవహారం తీసుకొని వచ్చిన దయచేసి ఈ విషయాన్ని ఎక్కువ మందికి చేరే విధంగా మీరు షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కావాలంటే ఒక నిమిషం టైం తీసుకోండి ఒక నిమిషం టైం తీసుకొని అయినా మీరు మీ గ్రూప్లలో షేర్ చేసి చెప్తే నేను నెక్స్ట్ విషయంలోకి వెళ్తా సో ఇవాళ ఒక 400 ఎకరాల భూముల పంచాయతీ ఏం జరుగుతూ ఉంది ఇది ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఏం జరిగింది ఏం జరుగుతూ ఉంది అనేటువంటి అంశంలో ఇవాళ మనం అందరం దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాం కదా అత్యంత కీలకమైనటువంటి ఒక విషయాన్ని ఇవాళ చరిత్ర ఆధారంగా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను సో దానికోసం మిత్రులారా లైక్ చేయండి మీ గ్రూప్లలో ఇది షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు 400 ఎకరాల భూముల విషయంలో మనమందరం కూడా ఈ చూసినటువంటి వాళ్ళందరం కూడా సేవ్ HSCU పర్యావరణాన్ని కాపాడాలి ఈ భూములు యూనివర్సిటీకి మనం అందరం మన ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఇన్స్టాలో ఎక్కడ పడితే అక్కడ షేర్లు చేసినాం సో దాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేసినాం సో అందరికీ హ్యాట్సప్ ఆ విషయంలో కానీ కేవలం 400 ఎకరాల భూములకు సంబంధించినటువంటి అంశం చుట్టూ మనము 10-15 రోజులుగా తిరుగుతూ ఉన్నాం కదా ఒక్కసారి నేను చెప్పే లెక్కలు నేను చెప్పేటువంటి అంశాలు గుండె నిబ్బరం చేసుకొని చూడండి చాలా కీలకం షేర్ చేయండి ఒక్క నిమిషం టైం తీసుకున్నా సరే ఒక్క నిమిషం టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా షేర్ చేయండి ఇది ఎక్కువ గ్రూప్లకు చేరాలి నేను ఇప్పుడు 1948 సెప్టెంబర్ 17 నాటికి పోదాం ఒక్కసారి అత్యంత కీలకమైనటువంటి విషయము పదే చెప్తా ఉన్నా అర్థం చేసుకోండి 1948 సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్ స్టేట్ రాష్ట్రం హైదరాబాద్ అంటే 17 నాడు విలీనమైంది కానీ 16 నాటికే తీసుకోండి 16 నాటికి హైదరాబాద్ సంస్థానం హైదరాబాదులో తెలంగాణతో పాటు ఈ ప్రస్తుతం ఉన్న తెలంగాణతో పాటు మరాఠ్వాడ తర్వాత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఇందులో విలీనమై ఉన్నాయి సో ఆ ప్రాంతాలను తీసేయగా అంటే ఆ ప్రాంతాలను కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు హైదరాబాద్ స్టేట్లో 2,77,5,600 ఎకరాల భూమి ఉంది ఎందుకంటే అప్పుడు బళ్ళారి ఉంది కర్ణాటకలో బళ్ళారి ఉంది ఇక్కడే ఉంది తర్వాత ఇక్కడ ఔరంగాబాద్ దాకుంది ఔరంగాబాద్ 2,77,5,600 ఎకరాల భూమి అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ఉండే కంప్లీట్గా ఈ భూమికి ఓనర్ నిజాం అయితే
ఇటు మరాఠ్వాడ ఆ తర్వాత కర్ణాటక ప్రాంతాలను తీసేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి అవి రెండు తీసేసిన తర్వాత ఒక 1,70,00,000 ఎకరాలు అట్లా, అంటే రికార్డుల్లో ఉన్నటువంటి భూమి మాత్రమే, ఇంకా రికార్డులో లేనటువంటి భూమి. అలాగా ఇక్కడ నాటికి ఈ రోజు నాటికి నిజాం చేతిలో ఉన్నటువంటి భూమి ఎంత అంటే 40 లక్షల ఎకరాలు. అయ్యో మరి మొత్తం ఆయనదే అంటివి 40 లక్షల ఎకరాలు ఎట్లా మళ్ళన్నా అంటే ఇంకా ఇక్కడ ఉంది వేరే. 1,00,00,000 ఎకరాల భూమి జాగీర్దార్ల మీద ఉంది. జాగీర్దార్ల పేరున 1,00,00,000 ఎకరాల భూమి ఉంది. ఈ 1,00,00,000 ఎకరాల భూమితో ఇంకా దీంతో పాటు ఇంకా కొంతమంది చేతిలో ఉన్నాయి. 40 లక్షల ఎకరాల భూమి నిజాం చేతిలో. దీంట్లో సర్ఫకాస్ ల్యాండ్స్, రకరకాల ల్యాండ్స్ ఉన్నాయి. సర్ఫకాస్ ల్యాండ్స్ అంటే ఆ ప్రాంతంలో పండేటువంటి ప్రతి పంట, ప్రతి పైసా నిజాం ఖజానాలో పడాలి. అయితే నిజాం ఏం చేసిందంటే ఈ జాగీర్దార్లకు కొన్ని గ్రామాలను రాసిచ్చిండు. గ్రామాలను రాసిస్తే దాంట్లో ప్రధానంగా మొత్తం ఎంతమంది జాగీర్లు ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో అంటే 1,500 మంది జాగీర్లు. 1,500 మంది జాగీర్ల దగ్గర నీ తాత జాగీర్ అంటారు కదా, జాగీర్ అంటే భూమి అన్నట్టు. అయితే ఈ 1,500 మంది జాగీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర 1,00,00,000 ఎకరాల భూమి ఉంది. అందులో 1,00,00,000 ఎకరాల భూమి ఉంది కదా, అందులో గద్వాల సంస్థానం, ఆ తర్వాత ఇదేంది జూపల్లి కృష్ణారావు గారు మన కొల్లాపూర్ సంస్థానం, తర్వాత ఇంకో ఆయన పేరు వచ్చేసి విశ్వనాథ రామచంద్రరావు, కరీంనగర్. విఆర్ రావు, కరీంనగర్. వీళ్ళందరి దగ్గర ఈయన దగ్గర 5 లక్షల ఎకరాలు ఉండే. వీళ్ళ దగ్గర కొన్ని లక్షల ఎకరాలు. ఇట్లా విష్ణూర్ రామచంద్రారెడ్డి వీడు దుర్మార్గుడు, వీడు చరిత్ర రామచంద్రారెడ్డి వాడు బట్టలిపి బతుకబలాడి. వాస్తవం ఏందని ఈయన దగ్గర కూడా కొన్ని ఊర్లు 1000 ఎకరాల భూములు. ఇట్లా జాగీర్దార్ల దగ్గర ఈ భూములు ఉన్నాయి. ఈ భూములు జాగీర్దార్లే అంటే కాదు. ఈ నిజాం ఏం చేసిందంటే కొంతమందికి జాగీర్లను అప్పచెప్పి అందులో ఉన్నటువంటి భూములను పేద ప్రజల కౌలుకిచ్చి ఆ కౌలు పన్నులు శిస్తులు వసూలు చేసి నిజాంకు కట్టేటువంటి కార్యక్రమంలో వీళ్ళు గంపగుత్తగా కౌలు పట్టుకురు అనుకోరాదు. ఈ నిజాం భూములే. అయితే వీళ్ళందరి చేతిలో ఇది ఉంది. తెలంగాణ హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైనటువంటి రోజు 1948 సెప్టెంబర్ 17. భారతదేశానికి స్వతంత్రం 1947లో వస్తే తెలంగాణకు స్వతంత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారత్లో విలీనమైంది కదా, విలీనమైందంటే ఈ భూములన్నీ ఎక్కడికి పోవాలా? భారత్లోకి వచ్చేస్తాయి. ఈ భూములన్నీ ఎక్కడికి పోవాలా? ప్రభుత్వంలో జమ కావాలి. ఈ భూములన్నీ, ఈ కోట్లాది ఎకరాల భూములు ప్రభుత్వంలో జమ కావాలి. కానీ ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే 1949లో హైదరాబాద్ స్టేట్ జర షార్ట్కట్లో రాసిద్దాం. హైదరాబాద్ స్టేట్ జాగీర్దార్ డిమాలిషన్ యాక్ట్ అంటే జాగీర్దార్ వ్యవస్థను రద్దు చేసేటువంటి యాక్టు 1949లో ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే ఏందన్నట్టు ఈ జాగీర్దార్ల చేతుల్లో ఉన్నటువంటి భూమి అంతా డిమాలిష్ అయిపోయి ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఆ భూమిని పేద ప్రజలకు పంచాలి అనేది ఆ యాక్ట్లు చెప్పినటువంటి మాట. అంటే ఈ 1,40,00,000 ఎకరాల భూమి ఈ పేద వర్గాలకు దాన్ని దున్నుకొని
జీవనోపాధి పొందుతున్న వర్గాలకు పంచాలనేది ఆ యాక్ట్లో చెప్పినటువంటి మాట. దాని జాగీర్దారి వ్యవస్థను రద్దు చేసిరు. ఈ 1500 మందికి సంబంధించినటువంటి వాళ్లకు ఈ భూములపైన హక్కులు పోయినాయి. అయితే ఈ యాక్ట్ తెచ్చిన తర్వాత అత్యంత కీలకమైనటువంటి పరిణామం ఒకటి జరిగింది. మనం కంచె భూములు కాడికి వద్దాం, ఈడికేళ్ళి ఆడికి వద్దాం, మనకు ఒక విషయం తెలుస్తుంది. ఇక్కడ ఈ యాక్ట్ తెచ్చిన తర్వాత వీళ్ళ భూములన్నీ పోయినాయి కదా, పోవాలి కదా. కానీ హైదరాబాద్ స్టేట్కి బూర్గుల రామకృష్ణారావు, ఎవరైనా హైదరాబాద్ మొట్టమొదటి ముఖ్యమంత్రి, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ, మహబూబ్నగర్ జిల్లా అయినది కూడా, వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు వెలమ. అయితే ఈ జాగీర్దారులు 1500 మంది జాగీర్దారులు ఎవరు? వెలమ, రెడ్డి, బ్రాహ్మణ, తర్వాత కర్ణాలు ఉంటారు. వీళ్ళు ఎవరు? ముస్లింలు కొద్దిమంది. ఏది? ముస్లింలు ఉంటారు. అవును. ఎవరికి? మన నిజాంకు దగ్గరకు ఉన్నటువంటి 15 వీళ్ళే జాగీర్దారులు. ఇందులోంచి ఒక వర్గమే ఇక్కడ ముఖ్యమంత్రి అయింది కదా. ఈ అబాలిషన్ యాక్ట్ ఏదైతే ఉందో, జాగీర్దార్ అబాలిషన్ యాక్ట్ ఏదైతే ఉందో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో వీళ్ళు తాత్సారం చేసిరు. ఎందుకంటే వీళ్ళయే కదా భూములు పోయేది, అట్లా ముఖ్యమంత్రి ఆయనే కదా. అయితే ఇక్కడ 1956 వరకు వీళ్ళ చేతులలోనే ఈ రెవెన్యూ రికార్డులు ఇవన్నీ నిర్వహించబడ్డాయి. అయితే ఈ వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ భూములను ఆ వర్గాల కోసం, వాళ్ళ వర్గాల కోసం కాపాడాలని ప్రయత్నం చేస్తే, అదే సమయంలో కొండా వెంకట రంగారెడ్డి, ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ తాత కేవీ రంగారెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి కావాలని కూసున్నాడు. ఎందుకు? వీళ్ళ వర్గాలకు ఆ భూములు దక్కుతా ఉన్నాయి, మా వర్గాలకి ఈ భూములు దక్కాలని కొండా వెంకట రంగారెడ్డి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉన్నది కదా, ఆయన పేరు మీదనే, ఈ కొండా వెంకట రంగారెడ్డి పేరు మీద రంగారెడ్డి జిల్లా ఏర్పడ్డది. అయితే వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఏం పంచాయతీ? బూర్గుల రామకృష్ణారావు గారికి ఇంగ్లీష్ వస్తుంది, ఈయనకు ఉర్దూ వస్తుంది. కాబట్టి నువ్వు రెవెన్యూ శాఖను నిర్వహించలేవు అని వీళ్ళిద్దరి మధ్య పేచీ నడుస్తుంది. పేచీ నడిస్తే చెన్నారెడ్డి గారు వెంకటరంగారెడ్డి గారిని ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్తాడు వీళ్ళ అల్లుడు. అయితే నేను ఇతర శాఖలు నిర్వహిస్తున్నా కదా, దానికి అడ్డు రాని ఇంగ్లీషు దీనికే ఎందుకు అడ్డొచ్చింది అని వీళ్ళు యుద్ధానికి దిగుతారు. ఇది ఈ స్టోరీ సినిమా స్టోరీ కాదు ఇది. ఇగో శ్రీ కేవీ రంగారెడ్డి ద జెంటిల్మ్యాన్ అనేటువంటి పుస్తకంలో ఈ మరి చెన్నారెడ్డికి మామైతుడు కేవీ రంగారెడ్డి. ఇగో ఈ పుస్తకంలో డ్యూరింగ్ ద అలొకేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో స్వామి రామానంద తీర్థ మేడ్ గ్రేట్ ఎఫర్ట్స్ సో దట్ శ్రీ దిగంబర్ రావు బిందే would be given the portfolio of general administration, but Konda objected to it and Sri Burgula Ramakrishna Rao was given the portfolio of general administration. You might be wondering why Konda was not offered Chief Minister of Hyderabad State. Why was Konda just a kingmaker instead of being the king himself? The answer is Konda was not college English educated. English inagradhan. Sri Burgula Ramakrishna Rao who graduated from the prestigious Ferguson College in Pune used to contribute articles in English ఇందులో రాసేది. అయితే కొండా who his entire education was in Urdu language ఇందులో చదివిండు. అయితే ఇక్కడ రెవెన్యూ మినిస్టర్ కావడానికి ఈ సాకు చూపెట్టినప్పుడు కొండా వర్గం అంతా కలిసి రెవెన్యూ మినిస్టర్ సాధించుకుంటుంది. రెవెన్యూ మినిస్ట్రీ ఇది ప్రతిదీ ఆధారంతో పుస్తకాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా పనిచేసిండు కొండా వెంకట రంగారెడ్డి. ఇక్కడ 1956 నాటికి కొండా వెంకట రంగారెడ్డి రెవెన్యూ మినిస్టర్గా మారిన తర్వాత ఇందులో ఈయనది అయిపోయింది. ఇక నెక్స్ట్ ఈయన వచ్చిండు కదా. ఈయన వచ్చిన తర్వాత ఈయన చేసినటువంటి కార్యక్రమం అంటే 1955
చెప్పని ఏదో ఏందంటారు అది పహానీలు అంటారు కదా 1955, 56 పహానీలు అవి తయారు చేసింది ఈయన సారథ్యంలో తయారైంది. ఇది చేసాల్ పహాని అంటారు. ఇది కొండా వెంకటరంగారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు తయారు చేసింది. సో ఇక్కడ వాస్తవానికి ఈ యాక్ట్ డిమాలిష్ అయిన తర్వాత ఏది జాగీర్దార్ వ్యవస్థ పోయిన తర్వాత ఈ భూములు ప్రజలకు రావాల్సి ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో అధికార మార్పిడి జరిగి రెవెన్యూ వ్యవస్థను వీళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇంప్లిమెంట్ కాకుండా తూతూ మంత్రంగా పేదోళ్ళకు పంచి మొత్తం వాళ్ళ గుప్పిట్లోనే పెట్టుకోరు. అప్పుడు వెలమల దగ్గర ఉన్నటువంటి భూములను రెడ్ల దగ్గరికి కొంత తెచ్చుకోగలిగారు. అక్కడి నుంచి 1956 నుండి 1970 వరకు రెవెన్యూ మినిస్టర్లు ఎవరయ్యా అంటే వీళ్ళే రెడ్లు. రెవెన్యూ మినిస్టర్లు వీళ్ళే రెడ్లే. వీళ్ళ చేతిలోనే ఈ నిర్వహణ అంతా జరిగింది. ఈ నిర్వహణ అంతా జరిగిన తర్వాత కరెక్ట్గా 19 వీళ్ళ ఎట్లా అంటే ఎక్కడికక్కడ ఊర్లు గీర్లు అంత వాళ్ళే అనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. ఆ జాగీర్దార్ వ్యవస్థ పై కొత్త వ్యవస్థగా వచ్చింది, భూస్వామ్య వ్యవస్థగా మారింది. అది భూస్వామ్య వ్యవస్థగా మారి సందర్భంలో ఒకానొక రోజు 1970 పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు సీఎంగా చేసింది, ముఖ్యమంత్రి అయ్యిండు. ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఈయన వచ్చి ఒకరోజు ఇందిరాగాంధీతోని ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఎవరు? పివి నరసింహారావు గారు. ఇందిరాగాంధీ గారితో ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో పివి నరసింహారావు గారు ఇందిరాగాంధీ ముందు ఒక మాట అన్నాడు. ఏమని? మేడం, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మీకు ఇష్టమేనా తేవడం అని అడిగాను. ఆమె ఎస్ నాకు ఇష్టం అని చెప్పింది. ఇది మళ్ళా ఇదెక్కడి కథ అనుకున్నారు? కాదు, ఇది కథ కాదు, ఆధారం. జాతిరత్న పివి నరసింహారావు తెలుగు అకాడమీ బుక్లో ఆచార్య జి చెన్నకేశవరెడ్డి రాసినటువంటి పుస్తకంలో ఇగో పేజ్ నెంబర్ 86లో పివి స్టేట్ కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నప్పుడే నెహ్రూ ఆదేశాల మేరకు భూపరిమితి చట్టాన్ని రూపకల్పన చేశాడు. అయితే అప్పట్లో దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీతో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పివి, మేడం మీరు భూ సంస్కరణల పట్ల సీరియస్గా ఉన్నారా అని అడిగితే అఫ్కోర్స్ తప్పనిసరి అనేటువంటి మాట ఆమె చెప్పింది. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే ఈయన ఇక మంత్రులంతా రెడ్లు ఉన్నారు కదా, మంత్రులు తర్వాత వెలమలు, వీళ్ళందరూ మంత్రులు రెడ్లు వెలమలు ఉన్నారు కదా. ఈయన సీఎం, మంత్రులు రెడ్లు వెలమలు వీళ్ళున్నారు. ఈయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను ఏది ఆ ల్యాండ్ సీలింగ్ ఎంత? మీకు 1000 ఎకరాలు ఉంటే కుదరది, ఒక్కరి దగ్గర 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దని చెప్పిండు. భూపరిమితి చట్టం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటువంటిది పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. ల్యాండ్ సీలింగ్ యాక్టు పివి నరసింహారావు గారు తీసుకొచ్చి దాంట్లో భూములను 11 రకాలుగా విభజించిండు. 11 రకాలుగా విభజించి దాంట్లో నీటి వసతి ఒక పంట పండేది ఉంటే ఏ రకానికి 15 ఎకరాల ఇది ఉండాలి, నీటి వసతి 2 పంటలు పండితే 10 ఎకరాల భూమి ఉండాలి. ఇట్లా గరిష్టంగా 54 ఎకరాలు మాత్రమే ఉండాలి ఒకరికి అనేది తీసుకొచ్చాడు. మరి ఇక అప్పటిదాకా ఈ రెవెన్యూ రికార్డులు ఈ 600 ఎకరాలు, ఈ 1000 ఎకరాలు, ఈ 12,000 ఎకరాలు మాయ అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళకు గుండె వలిగినంత పని అయిపోయింది. అమ్మని అమ్మ ఇన్ని రోజులు మనం కాపాడుకుంటూ వస్తే ఈ పివి నరసింహారావు అనేటువంటి వ్యక్తి వచ్చి సీఎంగా అయ్యి మా భూములు, మా తరతరాలుగా మా కబ్జాలో ఉన్నటువంటి భూములన్నీ పేదోళ్ళకు పంచాలని చెప్తా ఉన్నాడు అని వీళ్ళు కుట్రబన్ని ఆఖరికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ బిల్లు తయారు చేసింది ఎవరు? పివి నరసింహారావు.
తనకు ఎట్లా తయారు చేసిండు ఆ బిల్లు కూడా ఇంకో తనకు నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని దగ్గర కూర్చుండబెట్టుకొని ఈ బిల్లును రూపొందించాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే బిల్లు అసెంబ్లీకి వచ్చిందిగా, బిల్లు అసెంబ్లీలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ బిల్లు పెడుతున్నటువంటి సందర్భంలో స్పీకర్ పిడతల రంగారెడ్డి స్పీకరే కదా అనుమతించి, స్పీకర్ అనుమతిస్తేనే బిల్లు పెట్టాలి కదా. పివి నరసింహారావు గారు సభలోకి వచ్చి గంభీరంగా ఉండి ఒక మాట అన్నాడు. ఏం మాట? ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ బిల్లుకు అంగీకరించే వాళ్ళు మాత్రమే సభలో ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అని బయటకు వెళ్ళిపోండి అని చెప్పాను. వీళ్ళంతా చేతులు మిసుకొని మొత్తం ఏది నలుసుకుంటారు. మా భూములు పోతా ఉన్నాయి, మాతోనే వేల ఎకరాల భూములు పోతున్నాయని ఇవే జాగీర్దారులు, ఇవే భూస్వాములు వ్యవస్థలు ఆలే కదా సభలో కూర్చుంది. పోతున్నాయి అని చెప్పి మిడుచుకొని ఆఖరికి ఈ పిడతల రంగారెడ్డి అనేటువంటి స్పీకర్ ఉన్నాడా, ఆయన స్పీకర్ చైర్ నుంచి నేను చేయని బిల్ అని దిగి వెళ్ళిపోయాడు. మా రెడ్ల భూములు, మా జాగీర్దారుల భూములన్నింటినీ మీరు పేదవాళ్ళకు పంచాలనుకుంటారు, ఈ బిల్లు తీసుకొస్తారు, నేను సభకే రానని ఆయన రాలే. ఆయన డుమ్మగొట్టిండు. ఆయన డుమ్మగొడితే డిప్యూటీ స్పీకర్ సి జగన్నాథరావు ఒక ముదిరాజు బిడ్డ, డిప్యూటీ స్పీకరు సి జగన్నాథరావు, అసెంబ్లీ స్పీకర్ పిడతల రంగారెడ్డి ఉండే డిప్యూటీ స్పీకర్ జగన్నాథరావు ఈయన ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి ఈయనకు పాదాభివందనం చేయాలి. ఈయన ఏం చేసిండు? స్పీకర్ చైర్లో కూర్చొని బిల్లును ఇంట్రడ్యూస్ చేయించాడు. నేను చూసుకుంటా అని చెప్పిండు స్పీకర్. బిల్లును ఇంట్రడ్యూస్ చేయిస్తే ఇది అక్కడ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు బయటికి పోనీకి లేదుగా. అందరికీ పివి నరసింహారావు ఏం చెప్పిండు? ఇది ఇందిరమ్మ బిల్లు, ఇందిరమ్మ పథకం, దాన్ని వ్యతిరేకిస్తే బాగుండదని సీరియస్గా వార్నింగ్ ఇస్తే కూసున్నారు, నసిగిర్రు. అయితే ఎప్పుడైతే ఈయన డుమ్మగొట్టించారు, పిడతల రంగారెడ్డిని సభకు రాకుండా ఆ వర్గాలలో అడ్డుకున్నారు. ఏది ఆయనకు చెప్పిరు. ఇక జగన్నాథరావు కూడా పైసలు భారీ మొత్తంలో ఎరచూపిర్రు. అది ఇన్ననే రాసింది. ఇక చూడండి, ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నాడని ముందుగానే గ్రహించిన స్పీకర్ పిడతల రంగారెడ్డి ఈ బిల్లుకు తాను సాక్షిదారుడిగా ఉండరని ఇష్టపడక ఏదో మిష మీద సెలవు పెట్టి తప్పుకున్నాడు. పిడతల రంగారెడ్డి భూస్వామ్య వర్గానికి చెందిన వాడే గాక భూస్వామి కూడా. తాను స్పీకర్గా స్థానంలో లేకుంటే బిల్లు వాయిదా వేసుకుంటాడేమోనని అనుకున్నాడు. కానీ వెనుకబడిన వర్గాలకు చెందిన డిప్యూటీ స్పీకర్ సి జగన్నాథరావు ఈ బిల్లు విషయంలో సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఆయనకు భూస్వామ్య వర్గాలు బిల్లును వాయిదా వేయించడానికి ఎంతో పెద్ద మొత్తంలో ఇవ్వజూపినా సి జగన్నాథరావు వాళ్ళ ప్రయత్నాలకు లొంగలేదు. మస్తు పైసలు ఆశ చూపించారు ఈ బీసీ బిడ్డకి, జగన్నాథరావుకు ఈ బిల్లు పాస్ కాకుండా చేయాలని. కానీ ఆయన లొంగలేదు. కాంగ్రెస్ పార్టీలోని ధనిక భూస్వామ్య వర్గాలు ఈ బిల్లును అడ్డుకోవడానికి తెర వెనుక లాబీ ఎంత చేయాలో అంత చేశారు. పివి నరసింహారావు ఒక నమ్మకస్తుడైన డిప్యూటీ కార్యదర్శి స్థాయి డ్రాఫ్ట్ మ్యాన్తో కలిసి బిల్లును చాలా పకడ్బందీగా రూపొందించడం జరిగింది. ఎంతో హోంవర్క్ చేశారు ఇద్దరు. పివి అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించి గంభీరంగా గొంతు సవరించుకొని భూ సంస్కరణలను సమర్థించే వారంతా శాసనసభలో కూర్చోవచ్చు, మిగతా వారంతా వెళ్ళిపోవచ్చని స్పష్టంగా ప్రకటించాడు. భూస్వామ్య వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు లేచి కేకలు పెట్టారు. మంత్రివర్గ సభ్యులంతా ఇది ఇందిరమ్మ పథకం అని నోరు మూసుకొని కూర్చున్నారు. కానీ భూస్వామ్య వర్గ మంత్రులకు లోపల ఇష్టం లేదు, కుత ఉడికిపోతున్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టగానే వాళ్ళు కూడా సనగడం మొదలు పెట్టారు. సారవంతమైన వాటిని బట్టి కేటగిరీలుగా విభజించినటువంటి ఇది భూ సంస్కరణల బిల్లు పెట్టే టైంకి రెడ్లు దాన్ని అడ్డుకోవడానికి పిడతల రంగారెడ్డి తప్పించుకొని పోయిండు. ఈ బిల్లును ప్రవేశపెడితే ఎట్లా అని చెప్పి జగన్నాథరావుకు భారీగా డబ్బులు ఎరచూయించారు. ఈ రకంగా బిల్లు వచ్చేసింది. మొత్తానికి బిల్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసిరు? మనకు పాట ఉంటుంది, నూటికి ఏదో కుక్క పేరునా నక్క పేరునా లెక్కలు రాసి దోచుకున్నారనేటువంటి ఒక పాట ఉంటుంది. అదేం పాట? ఆర్ నారాయణమూర్తిదో దాసరి నారాయణరావుదో ఒక సినిమాలో ఉంటుంది. ఆ కుక్క పేరునా నక్క పేరునా ఇక్కడ ఎంటర్ అయినాయి. అవి ఏమని?
ఈ 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దంటే ఏం చేసిరు? ఇంట్లో పని ఉన్న పేరు మీద వీళ్ళకు కూడా తెలియదు ఆ భూములు ఉన్న సంగతి. వీళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద చేసి పేదవాళ్ళకి వంచకుండా మళ్ళీ వీళ్ళ చుట్టే తింపుకొని అట్లా చేసిరు. ఈ ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉందో ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని అట్లా దెబ్బ కొట్టిరు వీళ్ళే. కొట్టిన తర్వాత ఈ దెబ్బ కొట్టిన తర్వాత ఇప్పుడు నిజాం దగ్గర ఉన్న 40 లక్షల ఎకరాలు, వీళ్ళ చేతిలో ఉన్న 1 కోటి ఎకరాలు, ఇది వాస్తవానికి పేదవాళ్ళకి దక్కాల్సిన భూమి. దక్కకుండా ఎన్ని రకాలుగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దాకా తీసుకొచ్చారో చూడండి. ఆ తర్వాత వీళ్ళు ఈ అన్యాయం చేస్తున్నారని చెప్పి పివి నరసింహారావు గారు మా భూములు గుంజుకున్నాడని శకబెట్టి ఈయనని సీఎం పదవి నుంచి దించేసారు. వీళ్ళే ఈ రెడ్లు వెలమలు కలిసి పివి నరసింహారావు గారిని పదవి నుంచి దించేసారు. మీకు ఒకటి తెలుసో లేదో, పివి నరసింహారావు గారు చనిపోతే కేసీఆర్ గారు పోలే, కానీ పివి నరసింహారావు గారి కూతుర్ని ఎమ్మెల్సీని చేసిండు. సో వాళ్లకు పివి కుటుంబం పైన, బ్రాహ్మణ సామాజిక వర్గం పైన, ఈ 2 వర్గాలకు అత్యంత కోపం ఉంటుంది. వాస్తవానికి పేద వర్గాలకు భూమి అందాలని ఆలోచన చేసింది పివి నరసింహారావు గారు, బ్రాహ్మణుడు అయ్యండి. ఆయన చేయడమే కాదు, ఆయనకున్న 500 ఎకరాల భూమిని పంచిండు పేదోళ్లకు. ఈ రకంగా పంచితే ఈ రెడ్లు వెలమలు కలిసి మొత్తం భూస్వామి వ్యవస్థను బలోపేతం చేసుకున్నారు. ఈయన దించేసిరు. నీలం సంజీవారెడ్డి దిగిండు. అంతకంటే ముందు నీలం సంజీవారెడ్డి, చెన్నారెడ్డి, కొండ వెంకటరంగారెడ్డి వీళ్ళందరూ కలిసి భూ రికార్డులన్నీ తమ దగ్గర పెట్టుకొని మొత్తం ఆడిందే ఆట పాడిందే పాట ఇవాల్టికి జరుగుతూ ఉంది. ఈ నిజాం దగ్గర ఉన్నటువంటి 40 లక్షల ఎకరాలలో ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఉందా, 2324 ఎకరాలు ఏముంటుంది. ఇది నిజాం దగ్గర ఉన్నటువంటి భూములలోంచి ఇచ్చింది. నిజాం దగ్గర ఉన్నటువంటి భూములలోంచి ఇస్తే దీంట్లో ఇప్పుడు 400 ఎకరాల భూమి పంచాయతీ చుట్టూ మనం తిరుగుతూ ఉన్నాం. 400 ఎకరాల చుట్టూ మనం తిరుగుతూ ఉన్నాం. ఇది కాకుండా మరి మిగతా భూములన్నీ ఏమైపోయినాయి? 40 లక్షల ఎకరాల భూములు ఏమైపోయినాయి? 40 లక్షల ఎకరాల భూములు ఏమైపోయినాయంటే 1956 నుంచి 70 వరకు రెవెన్యూ మినిస్టర్లు కొండ వెంకటరంగారెడ్డి, నీలం సంజీవారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి ఈ రెడ్ల చేతుల్లో ఉన్నటువంటి. ఇక ఈ భూముల సంగతి ఒకసారి చూస్తే ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఉంది కదా, దానికి 27,000 ఎకరాలు కేటాయించారు ఇప్పటి వరకు. దాంతోపాటు 3 లక్షల ఎకరాలు ఇండస్ట్రీల కోసం అందుబాటులో ఉందని 2014లో ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారే నిండు సభలో చెప్పినటువంటి మాట ఇది. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు ఎటువైనా 40 లక్షల ఎకరాలు అంటే రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, ఇట్లా ఈ సినీ స్టూడియోలకు 2150 ఎకరాలు సినిమా స్టూడియోలకు ఇచ్చేసారు. 2150 ఎకరాల భూమి సినిమా స్టూడియోల దగ్గర ఉంది ఇప్పుడు ఇవాళ. ఇక కొన్ని బిహెచ్ఈఎల్ కంపెనీ, ఈసీఐఎల్ కంపెనీ, ఐడిపిఎల్ కంపెనీ, బిహెచ్ఈఎల్కు 1200 ఎకరాలు, ఐడిపిఎల్కు 891 ఎకరాలు, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, తర్వాత హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, బీడిఎల్, హెచ్ఎంటి, ఇట్లా కొన్ని వేల ఎకరాల భూములను సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టడం కోసం కేటాయించారు. ఏది నిజామీ, వీళ్ళ దగ్గర ఉన్న భూములు అట్లే ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యాక్ట్ ఫెయిల్ అయిన తర్వాత, ఏది పివి నరసింహారావు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను వీళ్ళు డిమాలిష్ చేసిన తర్వాత మావోయిస్ట్ ఉద్యమం పుట్టింది దేశంలో. 1969లో నక్సల్బరీ అనేటువంటి ప్రాంతంలో అనే ఊరిలో, పశ్చిమ బెంగాల్, నక్సల్బరీ అనేటువంటి ఊరు పశ్చిమ బెంగాల్,
పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో ఉంటుంది చూసినావా, ఇది ఒక డైలాగ్, చారు మజుందార్ రాయల్ బెంగాల్ టైగర్ అని చెప్పి చెప్తా ఉంటాడు చూసినావా, ఆ డైలాగ్ మీరు అది ఎక్కడ ఉందే చూసుకోర్రి. ఈ నక్సల్బరీ ఉద్యమాన్ని ప్రారంభించింది చారు మజుందార్. చారు మజుందార్ అనేటువంటి వ్యక్తి ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఇది రెడ్ కారిడార్ పేరు మీద ఇక్కడ ఒడిస్సా, బీహారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతం, జార్ఖండ్, మహారాష్ట్రలో కొంత ప్రాంతం ఇక్కడికి విస్తరించింది. ఈ 1970 వరకు ఏదైతే భూ సంస్కరణల యాక్ట్ వచ్చిందో వచ్చిన తర్వాత దానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఈ భూ సంస్కరణలు రావడానికి కూడా 1969లో తెలంగాణ ఉద్యమం జరిగి మానీదులు మా భూమి అంటారు కదా అని చెప్పి సంస్కరణలు తీసుకొచ్చారు. ఎందుకు? ఈ రెడ్లు ఈ వెలమలు చేసినటువంటి బాధకే ఈ ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. అయితే గమ్మత్ ఏంటంటే ఈ ఉద్యమం తెలంగాణలోకి వచ్చిన తర్వాత సాయుధ రైతాంగ పోరాటం స్టార్ట్ అయింది. నక్సలైట్ ఉద్యమం వచ్చింది. సిపిఐఎంఎల్ మావోయిస్టు ఏది ఎంఎల్ అంటే మార్కిస్ట్ అండ్ లెనినిస్టు సిపిఐఎంఎల్ పుట్టింది. దాని తర్వాత మావోయిస్టు పార్టీగా అన్నీ అవతరించినాయి. జనశక్తి, గినశక్తి, అప్పుడు దళాలు ఉండేటి ఇక్కడ అన్ని. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ ఊర్లప్పంటి 100 ఎకరాల భూములు ఉన్నటువంటి దొరలు, భూస్వాములు ఉన్నారు కదా, వాళ్ళకు తుపాకీ పెట్టిరు. వాళ్ళకు తుపాకీ పెట్టి భూములలో ఎర్ర జెండాలు బాతిరు. ఎర్ర జెండాలు బాతితే అన్నల భయానికి వీళ్ళందరూ కూడా ఈ దొరలు, భూస్వాములు, పెత్తందారులంతా పట్నాలలో వచ్చి పడ్డారు. పట్నాలలో వచ్చి పడితే అన్నలు ఏం చేసిరంటే, వాడు పారిపోయిన రా, ఈ భూమి నువ్వు దున్నుకొని బతకని చెప్పిండు. దున్నుకొని బతకని చెప్తే వాళ్ళు ప్రజలు గంతులేసి నిజంగా మాకు అన్నలు భూమి ఇప్పించారని దున్నుకొని కొన్ని దశాబ్దాల పాటు దున్నుకొని బతికిన తర్వాత కరెక్ట్గా 2014లో అప్పుడు 1969లో తెలంగాణ ఉద్యమం ఎవరి బాధల వల్ల పుట్టింది? ఈ రెడ్లు వెలమల బాధల వల్లనే తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఆ తర్వాత కమ్మవారు ఎంటర్ అయ్యారు. ఎప్పుడు? 1983లో కమ్మవారు ఎంటర్ అయ్యి వీళ్ళు మరో భూస్వామ్య వ్యవస్థగా మారిపోయారు. అంటే అధికారం వచ్చినటువంటి పరిస్థితిలో వీళ్ళు కూడా ఎంటర్ అయిపోయారు. ఇక్కడ కమ్మ, వెలమ, రెడ్లు, తర్వాత కొంతమంది ముస్లింలు, కొంతమంది బ్రాహ్మణులు, వీళ్ళందరి వ్యవస్థ చుట్టూ ఎట్లా తిరిగిందో చూడండి. ఇక్కడ 1983లో వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం తీవ్రమైన తర్వాత మనము ఇక్కడ నక్సలైట్లు అందరు నిలగొట్టిన తర్వాత భూములు దున్నుకొని బతున్నాం కదా. అయితే ఈ నక్సలైట్లు చేసిన పొరపాటు, మావోయిస్టులు చేసిన పొరపాటు ఏంటంటే వానికి తుపాకీ పెట్టి దొరని ఆడికే నిలగొట్టిరు. ఎల్లగొడితే ఈ దొర ఏం చేసిండు, అరే ఎట్లాగో నువ్వే దున్నుకొని బతున్నావు కదరా, కాగితం కట్టరు రాసుకుందాం రా అని చెప్పిండు. కాగితం కట్టరు రాసుకుందాం రా అనగానే తెల్ల కాగితం మీద ఈ భూమి నువ్వు దున్నుకో అనగానే వాడు కష్టం చేసి కాళ్ళ కడాలు ఏమున్నాయి ఇంట్లో చెంబు తప్పాలి అమ్మి దొరకు కట్టిన పైసలు. ఆ దొర పైసలు తీసుకొచ్చి హైదరాబాద్లో ఈ జాగీర్దారులు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దందాలు చేసి వేరే మార్గాల వైపు డబ్బును తరలించారు. 100 కోట్లు సంపాదించారు. భూమి ఆనే ఉందిగా. మరి ఆ రికార్డులలో ఏముంది? కొండా వెంకట రంగారెడ్డి గారు సృష్టించినటువంటి అనుభవదారుడి కాలం. వాళ్ళు ప్రజలను పట్టాదారులను చేయలే, అనుభవదారుడని చేసిరు. అనుభవించేటోళ్ళని అనుభవదారుడని చేసిరు. ఆ తర్వాత ఇక్కడ అనుభవదారుడు కాలంలో ఇక్కడ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాడు ఉన్నాడు. పట్టదారుడు ఎవడు? మళ్ళా ఈ పట్టణంలో ఉన్న దొరనే. పట్టదారుడు కాలంలో దొర పేరే ఉంటుంది, దున్నుకొని బతికే కాడ ఆయన పేరు ఉంటుంది. పహానీలలో ల్యాండ్ రికార్డ్స్లో 2014లో కేసీఆర్ రాగానే ఏం చేసిందంటే అనుభవదారుడి కాలాన్ని డిలీట్ చేసేసాడు. అనుభవదారుడి కాలాన్ని డిలీట్ చేయడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి దొరలు, రెడ్లు, భూస్వాములంతా ఇది మా భూమి అని మళ్ళీ దిగిరు. ఒకవేళ ఈ పేదవాడు కోర్టుకు పోయిండనుకో, కోర్టుకు పోయకంటే ముందు ఈయన ఏం చేసిండు, రైతు బంధు అనేది తెచ్చిండు. రైతు బంధు తెచ్చి వీళ్ళ భూములను ఈ పట్టాదారుడికే భూమి పైసలు అని చెప్పి వాళ్ళ భూములను లీగలైజ్ చేసేసిండు గవర్నమెంట్. ఈ ద్వారా హైకోర్టుకు పోయి ఇగో రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించి నాకు రైతు బంధు కూడా ఇచ్చింది సార్ అని చెప్పి చూపించిండు. ఇక్కడ అనుభవదారుడి కాలంలో ఉన్నటువంటి ఈయన తెల్ల కాగితం పట్టుకొని పోతే తెల్ల కాగితాలు జల్లే అని చెప్పిండు. దానికి ప్రజలంతా లొల్లి పెడితే ఏం చేసిండు కేసీఆర్ గారు, సాదా బైనామా రెగ్యులరైజేషన్ అని పెట్టిండు.
సాదా బైనామా నువ్వు దున్నుకొని బతున్నా అంటున్నావు, ఈ భూమి నీ పేరు మీద పట్ట కావాలంటున్నావు కదా, నీకు పట్ట కావాలంటే నీకు ఇచ్చిన దొర దగ్గరికి పోయి సంతకం పెట్టించుకురాపో అని చెప్పిండు. మళ్ళా ఆ దొర దగ్గరికి పోతే పైసలు లేకపోతే సగం భూమి ఇట్లా మళ్ళా కొట్టేసిరు. ఇట్లా కొట్టేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాల చేతికి రావాల్సిన 1,40,00,000 ఎకరాల భూముల్లో ఎవరి చేతిలో ఉన్నాయి ఇవాళ? అది మళ్ళీ ఒక ఎపిసోడ్లో చెప్తా, ఎవరి దగ్గర ఎంత ఉన్నాయి ఏం కథ అనేది. ఇట్లా ఈ పేద వర్గాలకు రావాల్సిన 1,40,00,000 ఎకరాల భూమి ఇగో ఇట్లా ఇట్లా దొంగతనంగా పోతే ఇది ఇడిచిపెట్టి 400 ఎకరాల భూమి కాడ మనం పంచాయతీకి దిగుతూ ఉన్నాం. ఇప్పుడు తేలాల్సింది ఇది కదా, తేలాల్సింది ఇది కదా. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెడితే ఆ వర్గాలంతా ఎంత గందరగోళం చేసినాయి ఆ రోజు సభలో. ఒక ముదిరాజు బిడ్డ ఆయన లేకపోతే ఇవాళ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉండేదేనా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ భూములు ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళే కాదు, ఇవి ఒరిజినల్గా ఆ భూమిని దున్నుకొని బతికిన పేద వర్గాల వాళ్ళే. ఓవైపు ఇటు ఈ దోపిడీ చేస్తూ ఉంటే అనేకమైనటువంటి మరి వీళ్ళకు అప్పచెప్తే రెడ్లకు వెలమలకు 70 ఏళ్ల సంది రాజ్యాన్ని అప్పచెప్తే వీళ్ళు చేసిన తతంగం ఇగో ఇది. మరి ఆ రోజు నిజాం మీద తిరుగుబాటు పోరాటం ఎవరు చేయించారు? వీళ్ళే మళ్ళా ఈ ప్రజలను వెంట పెట్టుకొని పోయి, ఎందుకంటే ఆయన తప్పుకుంటే అవన్నీ మనకు వస్తాయని వాళ్ళకు వస్తాయని అది చేసిరు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ పోరాటం కేసీఆర్ ఎందుకు మొదలుపెట్టిండు? మళ్ళా రెడ్లను ఎదుర్కోవడానికి ఇదే ప్రజల్ని వాడి ప్రత్యేక తెలంగాణ పోరాటం చెప్పి మళ్ళా 10,000 ఎకరాల భూముల్ని హైదరాబాద్ చుట్టుపక్కల కొట్టేసిరు వాళ్ళు. అంటే మనమేమో కొట్లాట కాడ, వాళ్ళేమో లెక్కల కాడ, పంచుకునే కాడ వాళ్ళు ఉన్నారు. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 70 సంవత్సరాల వీళ్ళ పరిపాలన, నిజాం పరిపాలన. నిజాం గొప్పవాడా వీళ్ళు గొప్పవాళ్ళంటే నిజామే గొప్పవాడు, నిజామే గొప్పవాడు. నిజాం మీదికి మనని శత్రువులుగా తయారు చేసి, ఎస్ నిజాం రజాకారులు చేసిన అరాచకం అది మామూలు అరాచకం కాదు, ఆ అరాచకానికి వంత పాడిందే ఈ వర్గాలోళ్ళే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది, నిజాం ఇవాళ ఇప్పుడు వీళ్ళు వచ్చి మీకు రోడ్లు ఓపిస్తాం, మీ ఊరికి బస్సు వేస్తాం, మీ ఊరికి రైలు ఇస్తాం, మీకు సబ్స్టేషన్ ఇస్తాం, వీళ్ళేంది ఇచ్చేది రొట్టెపీసు? నిజాం సంస్థానంలో నిజాం హైదరాబాద్ స్టేట్లో 1910 కరెంటు బుక్ గెలిగింది. 1800 సంవత్సరంలోనే రైలు తిరిగింది. నిజాం సాగర్ ప్రాజెక్టు వెనకట్నే కట్టిరు. అది ఎన్ని కంపెనీలు నిజాం పెట్టినటువంటి కంపెనీలు ఒక్కసారి ఆ లెక్క చూడ్రి. వీళ్ళు మనకు చేసింది ఏం లేదు సుమా, వీళ్ళు మనకు చేసింది ఏం లేదు. నిజాం స్థాపించినవి ఒక్కసారి చూద్దాం. నిజాం నిజాం స్టేట్ పరిశ్రమలు చూస్తే 3 దశల్లో పరిశ్రమల్ని తీసుకొచ్చిండు ఆయన. ఎవరు? నిజాం. మొదటి దశ 1870 నుండి 1919 వరకు మొదటి దశ. ఇది మొదటి దశ. నిజాం తీసుకొచ్చిన కంపెనీలు ఈ పేద వర్గాల బ్రతకడం కోసం నిజాం తీసుకొచ్చినటువంటి కంపెనీలను ఒక్కసారి చూస్తే అప్పటికి 121 పరిశ్రమలు స్థాపించిండు. ఈ మధ్య కాలంలో పరిశ్రమలు 121 పరిశ్రమలు స్థాపించిండు. రెండో దశ ఆ పరిశ్రమలలో 121 పరిశ్రమల్లో నిజాం షుగర్స్ అనేటువంటి పరిశ్రమ ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర ఫ్యాక్టరీ స్థాపించిన రోజుల్లో ఆసియా ఖండంలోనే అతిపెద్దది ఇది. ఏది? నిజాం షుగర్స్.
ఇక రెండోది ప్రాగా టూల్స్, మూడోది సర్ సిల్క్ అంటే దాని ఏది సిర్పూర్లో ఉన్న పేపర్ మిల్లు, ఓకే సిర్పూరు పేపర్ మిల్. నిజాము ఈ పేద వర్గాల కోసం చేసిన ఒకసారి చూసుకుందాం. హైదరాబాద్ హాస్బెస్టాస్ రేకులు, ఓకే రేకులు. తర్వాత విఎస్టి, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంటుంది కదా విఎస్టి అంటే వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ. వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ పారిశ్రామిక వాడాది, అది ఇప్పుడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అంటారు దాన్ని. విఎస్టి ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతుంటుంది విజయనగరం నుంచి ఆర్టీసీ. వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ, సిగరెట్ కంపెనీ అది. జిందా తిలిస్మాత్, జిందా తిలిస్మాత్ గీనే ఉంటుంది ఈడేడా ఈ నాచారం ఏది మన ఈ రామంతపూర్ అంబేద్కర్ ఏది అంబర్పేట ఆ ఏరియాలో జిందా తిలిస్మాత్ సర్వరోగ నివారణ. అది అది వేసుకుంటే సర్ది దగ్గు నొప్పి అన్ని పోతాయి. అగో అటువంటి జిందా తిలిస్మాత్ పరిశ్రమ ఆ కాలంలోనే వచ్చింది. ఆజంజాహి మిల్స్, ఇది బట్టల మిల్లు వరంగల్లో ఉంటుంది. 10,000 మంది కార్మికులు, ఇలా 10,000 మంది కార్మికులు. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్, ఇక వీళ్ళు బ్యాంకులు తెస్తారు. హైదరాబాద్ స్టేట్ బ్యాంకు ఈ సంస్థానానికి, ఈ దేశానికి అప్పుడు సపరేట్ దేశం కదా మనది. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ 1941లోనే మన కాడ బ్యాంక్ పెట్టిండు. ఎవరు? నిజాం. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. అయితే 1869లోనే ఒక బ్రాంచ్ ఉంది, బెంగాల్ బ్రాంచ్. ఇది ఆ బ్యాంకు ఫస్ట్ బ్యాంకు. తర్వాత 1918లో టాటా ఇండస్ట్రియల్ ఫైనాన్స్ బ్యాంక్ పెట్టిండు. ఆ తర్వాత డిబిఆర్ మిల్స్, తర్వాత రైస్ మిల్లులు, ఆయిల్ కంపెనీలు, ఇట్లా అనేకమైనటువంటి కంపెనీలను ఈ పేద వర్గాల కోసం ఇక్కడ నిజాం స్థాపించింది. ఈ అజంజాయి మిల్లు పోయింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ పోయింది, అందులో విలీనం అయిపోయింది. ఈ డిబిఆర్ మిల్లు పోయింది, ఇవన్నీ పోయినాయి. ఇవన్నిటిని మింగేసి వీటిని ఈ భూములన్నీ ఖాయిలాబడ్డ సంస్థల కిందకి తీసుకొచ్చి కొట్టేసి రగ్వక్ సగ్వక్. ఇక్కడ జూబ్లీ హిల్స్లో అపోలో ఆసుపత్రి ఉందిగా, అపోలో ఆసుపత్రికి 20-25 ఎకరాలు ఇచ్చినట్టు. ఎంత దాని ధర? 50 రూపాయలకు గజం. గజం కాదు, ఎకరానికి 50 రూపాయలు రెంట్, 100 ఏళ్ళు ఎకరా. అవును, మేబీ సబ్జెక్టు కరెక్ట్. అయితే ఇట్లా ఏమని చెప్పారంటే వాళ్ళు పేదలకు మేము వైద్యం అందిస్తాము ఫ్రీగా అని చెప్పారు. మొదటి దశలో నిజాంలు తీసుకొచ్చినటువంటి ఇవైతే. ఇక రెండో దశ చూద్దాం. 1919 నుండి 1939, ఇది రెండో దశ. నిజాం పరిశ్రమలు స్థాపించిన రెండో దశ. మొత్తం ఏంటంటే 387 భారీ పరిశ్రమలు పెట్టింది నిజాం. భారీ పరిశ్రమలు నిజాం ఏర్పాటు చేసిండు. ఏర్పాటు చేస్తే వాటిని ఖతం చేసిరు. ఇట్లా నిజాము ఈ పేద వర్గాలకు ఇండస్ట్రియల్లో ఉద్యోగాలు, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించిండు. ఆయనకు దక్కాల్సినటువంటి భూమి దక్కకుండా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కొట్టుకపోయారు. ఇక గమ్మతి విషయం ఏంటంటే నిజాం మనల్ని రాసి రంపాన పెట్టిండు అని చెప్తారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా హాస్పిటల్, నిజాం కాలేజ్, ఆ తర్వాత ఉస్మానియా హాస్పిటల్, సిటీ కాలేజ్, సిటీ కాలేజ్, అదే కదా సిటీ కాలేజ్, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆ హాస్పిటల్, తర్వాత ఇట్లా అనేకమైనటువంటి విద్యా సంస్థల్ని పెట్టి విద్య కోసం ఒకవైపు పాటుపడ్డాడు, ఇండస్ట్రీలు పెట్టి ఈ పేద వర్గాలను ఆదుకోవాలని ప్రయత్నం చేసిండు. సో నిజాం పరిపాలన 1948 సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణ ప్రజలారా మన నెత్తి మీద ₹1 అప్పు పెట్టలే నిజాం. ₹1 అప్పు పెట్టకపోగా ఈ 1,40,00,000 ఎకరాల భూములు, ఈ కంపెనీలు, ఇవన్నీ నిజాం తీసుకొచ్చినటువంటి, నిజాం మనకిచ్చిపోయినటువంటి సంపద. ఉస్మానియా హాస్పిటల్ తర్వాత ఇక్కడ ఇప్పుడు హైకోర్టు, ఇప్పుడు అసెంబ్లీ, అవన్నీ కూడా అప్పుడు నిజాం కట్టించినాయి. నిజాం హయాంలో ఆల్విన్ కంపెనీ, నిజాం షుగర్స్, ఆల్విన్ కంపెనీ 1990 దాకా బాగా నడిచిన ఈ కంపెనీలన్నీ. అది కానీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ, ఐడిపిఎల్ కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి కొన్ని. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ జరిగినటువంటి కుట్ర చూడరు ఎంత బాగుందో. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ అనేకమైనటువంటి సంస్థలు పెట్టింది. బిహెచ్ఏలు, ఆ తర్వాత ఈసీఐఏలు, హెచ్ఎంటి హిందుస్థాన్ మిషన్ టూల్స్ అనేటువంటి కంపెనీ, ఐడిపిఎల్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ కంపెనీ, ఈ కంపెనీలన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెడితే కరెక్ట్గా 1990 తర్వాత ఈ సంస్థలన్నీ ఖతం చేసిర్రు. ఎందుకు ఖతం చేసిర్రు ఈ అగ్రవర్ణాలోళ్ళు అంటే 1990లో బీసీలకు రిజర్వేషన్, ఉద్యోగాలలో రిజర్వేషన్ అనేటువంటిది 27% రికమెండ్ చేసిన మండలు. దాన్ని విపి సింగ్ 27% రిజర్వేషన్ ఓకే చేసిండు. ఇప్పుడు ఈ 27% రిజర్వేషన్ తీసుకొని ఈ కంపెనీలలో చేరితే వీళ్ళు పెద్దోళ్ళు కదా, అందుకే ఈ కంపెనీలనే మూసేస్తే ఖతం అయిపోతుంది కదా అని కంపెనీలను మూసేసారు. అంటే నీకు నిజామేమో కంపెనీలు తెరిచి నీకు ఉద్యోగాలు ఇస్తే ఉన్న కంపెనీలలో నీకు రిజర్వేషన్ ఆధారంగా వస్తున్నాం అని చెప్పి కంపెనీలు మూసి కంపెనీల పేరు మీద ఉన్నటువంటి 1000 ఎకరాల భూములను ప్రైవేట్ పరం చేసి అమ్ముకున్నారు, ఖతం చేసి పెట్టేశారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు నిజాం షుగర్ అమ్మేశాడు. ఎన్ని 1000 ఎకరాల భూములు, అది చాలా ఉన్నాయి. ఇట్లా బీసీ ప్రజలారా, ఎస్సీ ప్రజలారా, ఎస్టీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ వాళ్లకు రిజర్వేషన్ ఉంది కాబట్టి కంపెనీలలో వాళ్ళకు ముందు నుంచే వచ్చింది. కానీ బీసీలకు రిజర్వేషన్ 92లో స్టార్ట్ అయింది కాబట్టి ఈ రిజర్వేషన్ కాయిదాలు తీసుకొని ఉద్యోగాలలోకి వస్తున్నారు వీళ్ళని చెప్పి కంపెనీలనే మూసేసిరు. అంటే నీళ్ళు తాగటానికి వస్తే కుండ వాళ్ళకు వచ్చినట్టుగా కంపెనీలనే ఖతం చేసిరు. మీకు ఒక విషయం చెప్తా, ఈ ఐడిపిఎల్ అనేటువంటి కంపెనీ ఉంది కదా, ఈ ఐడిపి అనేటువంటి కంపెనీల్లో కల్లె మంజిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఇందులో ఈ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్లో ఈయన ఉద్యోగిగా చేరి ఈయన ఫార్ములాలు ఖతం చేసి రెడ్డీస్ ల్యాబ్ అని పెట్టిండు. రెడ్డీస్ ల్యాబ్ ఇవాళ 1000 కోట్ల సామ్రాజ్యంలో ఉంది. ఐడిపిఎల్ మూతపడ్డది. వీళ్ళకి అప్పచెప్పిన ఏ వ్యవస్థను కూడా వీళ్ళు సమర్థవంతంగా నిర్వహించకుండా సత్యనాశనం చేసి వాళ్ళ వర్గాల కోసం ఇచ్చారు. 78 సంవత్సరాల నుంచి వీళ్ళకు రాష్ట్రాన్ని అప్పచెప్తే నిజామేమో మన నెత్తి మీద ఒక్క అనా పైసా ఖర్చు లేకుండా అప్పు పెట్టకపోతే వీళ్ళు 8 లక్షల కోట్ల రూపాయలు ఈ పేద వర్గాల మీద అప్పు చేసి భూములు, అధికారం అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకు రావాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం అంటే ఇగో ఇట్లా 1,00,000 ఉదాహరణలు చెప్తా. నేను 1,00,000 ఉదాహరణలు చెప్తా. వీళ్ళు కంపెనీలు పెట్టి కంపెనీల ద్వారా గ్రూప్ 1లో చిన్నది గ్రూప్ 1 ఇప్పుడు అంశము. ఎందుకంటే నేను చెప్తుంది మొత్తం హిస్టరీ చెప్తా ఉన్నా. నీకు ఉద్యోగాలే లేకుండా చేస్తూ ఉంటే కంపెనీలే ప్రైవేటీకరించితే అందులో ప్రైవేటు కంపెనీలలో రిజర్వేషన్లు ఉండే కదా, అందుకోసమే వాటిని కొల్లగొట్టిరు. 32 ఎకరాలు ఇచ్చారు అపోలో ఆసుపత్రికి. అన్నీ తెలుసు, నీతో ఎమ్మెల్సీ చేసింది ఇది కాదు అన్న. బీసీ అధికారంలోకి రాకుండా 30 సంవత్సరాల వరకు ఏం పీకలేం, ఇది తెలుసుకోండి ముందు గ్రూప్ 1 అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇగో ఈయన నేను మరో మతుకున్న 29 జీవో కొంపలు మూస్తుందిరా అంటే ఆయన ఎవడు వెళ్ళడే.
ఇట్లా ఇగో వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. నేనేం చెప్తా ఉన్నంటే మొత్తం ఈ రాజ్య పరంపరలో ఈ క్రమం ఏదైతే ఉందో నిజాం నుంచి మనకు రావాల్సినటువంటి ఆస్తులు మనకు రావాల్సిన ఎవడు అనుభవించాలి? బాధితుడు అనుభవించాలి. నిజాం కాలంలో రజాకారులు భూస్వాములు పెత్తందారుల చేత అణచివేయబడ్డటువంటి వర్గాలకు నిజాం సంపద రావాలి. కానీ నిజాం సంపద ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు ట్రాన్స్ఫర్ కాలే, మళ్ళా పెత్తందారులు భూస్వాములు వెలమలు వీళ్ళకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. రాహుల్ గాంధీ గారి వార్త చూసిన తర్వాత సార్ నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దక్కాల్సినటువంటి భూములు, కంపెనీలు, ఉద్యోగాలు, సంపద ఇదంతా మాకు దక్కకపోగా వీళ్ళంతా కలిసి 8 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిరు మా నెత్తి మీద. మరి నేను ఒక మాట చెప్తా ఉన్నా, ప్రజలారా, ఎందుకు రావాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యం? ఎందుకు రావాలంటే ఈ జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఈ అన్యాయాన్ని మనం ఎదిరించడం కోసం రావాలి. ఈ అన్యాయాన్ని మనం పారదోలి మన బతుకులు మనం మార్చుకోవడం కోసం రావాలి. దయచేసి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూప్లలో మీ గ్రామాలలో ముఖ్యంగా బీసీ ప్రజలకు చేరవేయడానికి సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. షేర్ చేయండి, సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆర్టీసీ నిజాం తెచ్చిన ఆ కాలంలోనే ఆర్టీసీ ఉంది. మీకు ప్రత్యేక కరెన్సీ ఇప్పుడున్న 100 రూపాయలు 500 రూపాయలు కాదు, నిజాంకు ప్రత్యేక కరెన్సీ ఉంది. ప్రపంచంలోనే 5వ అత్యంత కుబేరుడు ధనవంతుడు నిజాం, అత్యంత పెద్ద ధనవంతుడు. అటువంటి వ్యవస్థ నుంచి మొత్తం సారాన్నంతా వీళ్ళు దొంగతనం చేసి పేదవాడికి భూములు పంచాలని పివి నరసింహారావు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఈ బిల్లుకు నేను ఇంట్రడ్యూసే చేయనియా అని చెప్పి పిడతల రంగారెడ్డి స్పీకర్ చైర్ నుంచి దిగిపోతే బీసీ బిడ్డ స్పీకర్ చైర్ మీద కూర్చొని ఆ యాక్ట్ తెస్తే ఆ యాక్ట్ను కూడా ఖతం చేశారు వీళ్ళు. కుక్క పేరు మీద నక్క పేరు మీద తీసుకొచ్చారు. సో నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సోదరులారా, నేను ఈ విషయాలు చెప్పడానికి అనేకమైనటువంటి పుస్తకాలు, అనేకమైనటువంటి ఆలోచనలు మన బీసీ మేధావి వర్గంతో డిస్కషన్ చేసి చెప్తా ఉన్నా. ఇక ఇదే కాదు, ఇంకా ప్రతి అంశంలో జరుగుతున్నటువంటి చెప్తా. 400 ఎకరాల చుట్టూ మనల్ని తిప్పిస్తూ ఉన్నరే, కానీ ఇన్ని దశాబ్దాలుగా మన పేరున 8 లక్షల కోట్ల అప్పు, మనకు రావాల్సిన 1,40,00,000 ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లోకి, మనకు రావాల్సినటువంటి కంపెనీల సంపద, ఒక్క కంపెనీ అన్న 40 లక్షల ఎకరాల్లోంచి వీళ్ళు ప్రైవేట్ సంస్థలకు, ఐటీ పార్కులని, ఫార్మా ఇండస్ట్రీలకని పార్కులు పెట్టరు కదా, ఒక్క బీసీ1 కంపెనీ చూపెట్టరు అందులో చూద్దాం. ఉండదు బాయ్ సాబ్, ఉండదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ మీ గ్రామాలలో చర్చించండి బాయ్ సాబ్. నేను రేటింగ్ల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో నేను వార్తలు చెప్పను. క్యూ న్యూస్ దానికోసం, క్యూ న్యూస్ చేస్తుంది ఒక పోరాటం, క్యూ న్యూస్ చేస్తుంది ఒక ప్రజా పోరాటం. ఈ పోరాటంలో అందుకోసమే సోదరులారా, నేను అందుకోసమే చెప్తా ఉన్నా, ఈ బీసీ ఉద్యమంలో మీరు పాల్గొనడం కోసం, ఈ బీసీ ఉద్యమం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా మలిదశ బీసీ ఉద్యమం జరగాలి. ఆ బీసీ ఉద్యమం జరగడం కోసం ఇగో ఇక్కడ మనం ఒక ఫామ్ పెట్టుకున్నాం, ఇక్కడ డిస్క్రిప్షన్లో దాంట్లో చాట్లో పెట్టు. ఈ ఫామ్లో బీసీ కుల పురుషులు, మహిళలు, యువరక్తం అందరూ కూడా మీ పేర్లు ఇందులో నమోదు చేసుకొని బీసీ ఉద్యమానికి తయారుగండి. మనము ఒకరు సొమ్ము అడుగుతలేము. ఇక్కడ 1990 తర్వాత నువ్వు కంపెనీలో అడుగు పెడుతున్నావు అనే టైంకు కంపెనీలు మూసేసారు. ఉద్యోగాలలో ఇప్పుడు ఆ ప్రజలంతా కాంపిటీషన్ ఫీల్డ్లోకి వచ్చారు. ఈ బీసీలంతా చదువుకొని అక్కడో ఇక్కడో చదువుకొని కొంత కాంపిటీషన్ ఫీల్డ్లోకి రాగానే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని చెప్పి మళ్ళా వాళ్ళ కోసం కోటా సపరేట్గా తీసుకురు. ఈ దేశంలో రిజర్వేషన్ దక్కాల్సింది ఎవరికి, దక్కింది ఎవరికి? అందుకోసమే నీ లెక్కలు ఈ ప్రభుత్వాలు ఎందుకు చెప్తలే ఎవరికైనా, నీ బలం ఏందో నీకు తెలిస్తే వాళ్ళని చీల్చి చెండాడుతావని. నీ కులాల లెక్కలు చెప్పండి. అందుకే
కులగణన చేసినాం దేశవ్యాప్తంగా అని చెప్తూ జూటా ఇది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఇగో, పెద్ద పెద్ద కార్పొరేట్లకు మేలుతో యువతకు ఉద్యోగాలు వస్తాయా? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 45 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలే కదా ఇవన్నీ. తెలుగుదేశం చేసినాయే కదా, బీఆర్ఎస్ చేసినాయే కదా ఇవన్నీ. ఏ బీసీ ఇవాళ మాకు సన్నబియ్యం ఇచ్చి ఎంత గొప్ప పని చేస్తున్నాం ఏమని చెప్తా ఉంటే, సన్నబియ్యమా? చాలామంది నాయకులు పోయి దళితుల ఇంట్లో కూర్చొని దళితుని ఇంట్లో భోజనం చేసిన రెడ్డి గారు. నేను చెప్తా ఉన్నా, ఈ నాయకులకు చెప్తా ఉన్నా, మీరు ఆలింట్లో పోయి కూర్చొని తినడు కాదు, ఈ దళిత బిడ్డలను, ఈ గిరిజన బిడ్డలను, ఈ పేద వర్గాల ఎంబీసీ బీసీ బిడ్డలను మీ డైనింగ్ టేబుల్ మీద కూర్చుండబెట్టి తినబెట్టరు. మీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినబెట్టి వాళ్ళకు వడ్డించి దళితుడు మా ఇంట్లో బువ్వ తిన్నాడు అని చెప్పి చెప్పు. అది లెక్క. సన్నబియ్యమా? ఈ సంవత్సరాల తరబడి దోచుకపోయినటువంటి సంపద మాకు సన్నబియ్యంతో. చూద్దాం, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలం మేల్కొన్నాం, బీసీలం ఒక్కటైనాం. ఇలా బీసీలం ఆలోచన చేస్తూ ఉన్నాం. మీ పతనం తప్పదు. రైట్, దీనికే దాదాపు గంట పోయింది బాయ్ సాబ్. దయచేసి ఈ గంట సేపట్లో నేను ఎంతో కొంత సబ్జెక్ట్ అన్న మీకు చెప్పాలనుకున్నా, మీ సమయం వృధా అయింది. దయచేసి క్షమించమని మీ అందరినీ కోరుతూ, రైట్, బంక బియ్యం ఔరంగజేబ్ కంటే ప్రమాదకారులు ఈ పాలకులు. మాకు తెలుసన్న మలిదశ ఉద్యమకారులం అవుదామని చెప్పి హర్ష చెప్తున్నాడు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈగో ఇక్కడ ఉంది, ఈ ఫామ్ ఇందులో ఉంది. బీసీ కుల యువరక్తం రాజకీయాల్లోకి మన వాటా ఎక్కడ, మన జనాభా వాటా 60% ప్లస్ రాజకీయ వాటా ఏదని చెప్పి ఇక్కడ ఫామ్ ఉంది. ఆ ఫామ్లో మీ వివరాలన్నీ నమోదు చేసుకోండి దయచేసి. పోయేదేం లేదు. చచ్చిపోయిన తర్వాత గుర్తుపెట్టుకో, మనల్ని యాది పెట్టుకుంటోడే ఉండడు. మన ముత్తాత యాదికి లేడు మనకు, మనం ఎట్లా యాదుకుంటాం బాస్. కానీ అంబేద్కర్, పూలే ఈ రోజు కూడా ఎందుకు యాదుకున్నారంటే వాళ్ళు ఇటువంటి ఫామ్లలో పాల్గొని పోరాటం చేశారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. మనం కూడా చచ్చిపోయిన తర్వాత బ్రతకాలంటే మన జాతుల కోసం మనం ఏదో ఒకటి చేసే చావాలి. ఉత్తగా చావనికి లేదు. మనం సస్తే 1,00,000 మంది మన సావుకు రావాలి. రైట్ సోదరులారా, ఇక రెగ్యులర్గా దినపత్రికలలో ఇందులో ఈ పత్రికలలో, ఈ మీడియాలలో ఈ అంశాలు ఏవి కూడా చెప్పరు. ఎందుకు చెప్పరు? అన్నీ వాళ్ళే కదా, అన్నీ వాళ్ళే. ఇక్కడ నేను మండల్లో మాట్లాడినటువంటి స్పీచ్ ఒక్కసారి వినండి. ఆ స్పీచ్ వినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆ మండల్ స్పీచు ఆ లింక్ ఒక్కసారి ఈ డిస్క్రిప్షన్లో పెట్టు. మండల్లో బీసీ బిల్లుల సందర్భంగా నేను మాట్లాడిన 47 నిమిషాలు మాట్లాడినా, అది ఒక్కసారి చూడండి బాయ్ సాబ్. ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. రైట్గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. శనివారం పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఆయన విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పూలే జయంతి సందర్భంగా మొక్కిరు పోయి పూలేని. కానీ పూలే ఆశయాలు ఎటుపోయినాయి? పూలే ఏం కోరుకున్నాడు? పూలే చెప్పినటువంటి అంశాలేంటి? ఈ పాలకులు నెరవేర్చిరా? నెరవేర్చరు. ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ. 1860 ప్రాంతంలో తెలంగాణ హైదరాబాద్లో రైలు ఉంది. వీళ్ళు కొత్తగా తెచ్చే రైళ్ళు ఏమీ లేవు, కొత్తగా పరిచే పట్టాలు ఏమీ లేవు, వీళ్ళు కొత్తగా పుట్టించింది కూడా ఏమీ లేదు. 1800 సంవత్సరంలో 60 ప్రాంతంలోనే రైలు ఉంది. 1929 ప్రాంతంలో షాద్నగర్లో నిజాం ప్రాంత ఆంధ్ర మహాసభ అని పెట్టి షాద్నగర్కు రైలు కట్టిర్రు. అంటే అప్పటికే రైళ్లునే మన తానా. ఇక ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక గమ్మత్ ఏంటంటే, మరి అంతో ఇంతో బీసీల వర్గాల దగ్గర కొంత భూమి ఉంది కదా, అంటే దానికోసం ఫ్యూచర్ సిటీ కడుతున్నాం కదా, మళ్ళీ మేము తీసుకుంటాం కదా. ఇంకో తాను సైబరాబాద్ కడుతున్నాం కదా, తీసుకుంటాం కదా. ఇంకో తాను ఫార్మా ఇండస్ట్రీ పెడుతున్నాం, తీసుకుంటాం కదా మీ భూములు. మళ్ళీ మీ భూములు లాక్కుంటాం మేము. 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ కొత్త ప్రణాళిక రెడీ చేయండి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మీర్ఖాన్పేట వరకు మెట్రో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి. కేంద్రం నుంచి అనుమతులు రాగానే మెట్రో 2వ దశ పనులు. పర్మిషన్ల కోసం నిరంతరం ప్రయత్నించండి. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సూచన. ఇక మిరాలన్ ట్యాంక్ పై బ్రిడ్జ్ కోసం జూన్లో టెండర్లు. ఈ టెండర్లు వాడే దాంట్లో ఒక బీసీ కాంట్రాక్టర్ కూడా ఉండడు. ఒక్క బీసీ కాంట్రాక్టర్ కూడా ఉండడు. డిక్లరేషన్ ఇది కూడా ఉన్నది కదా మన.
కామారెడ్డి ఇక అవన్నీ ఒకటొకటి ఇగో కొద్దిగా లేట్ అయినా సరే గారి మంచి ఇన్డెప్త్ డాటాతోనే మాట్లాడుకుంటాం, డిస్కస్ చేస్తే మంచిగా ఉంటుంది. విజిలెన్స్ రిపోర్టుపై ఏం చేద్దాం? కాళేశ్వరం కుంగిన ఘటనలో 39 మంది ఆఫీసర్లపై చర్యలకు సిఫార్సు. వీరిలో ఎక్కువ శాతం మంది ఇరిగేషన్ శాఖలో కీలకమైనటువంటి ఇంజనీర్లే. ఒకేసారి చర్యలు తీసుకుంటే శాఖపై ప్రభావం తర్జన భర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఒకేసారి అంటే ఇరిగేషన్ కాళేశ్వరం కుంగిన ఘటనలో 39 మంది ఆఫీసర్లు దోషులుగా తేలిరట. వాళ్ళందరిపైన ఒకేసారి చర్యలు తీసుకుంటే ఆ శాఖ మొత్తం కుదేలవుతుందని భయపడతారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ అందరూ ఒకేసారి అవినీతి చేయొచ్చు, కాళేశ్వరం కూలినా పర్వాలేదు అప్పుడు, కానీ శాఖ కూలిపోతా ఉన్నది. ఒకరోజు మంత్రివర్గ నిర్ణయాలు బయట మీడియాకు లీక్ చేసిరని మంత్రివర్గాన్ని రద్దు చేసిండు ఎన్టీ రామారావు. అప్పుడు రాష్ట్రం మీద ప్రభావం చూపలేదా? ఒకవేళ మీరు ఎవరన్నా తప్పించాలనేటువంటి సిఫార్సులు కనుకుంటే ఈ కార్యక్రమాలు చేసుకోండి. ఏముంది, తీసి బండ కొట్టి పక్కకు పడేసి తర్వాత కింద వాళ్ళని తీసుకొచ్చి మీదే పెట్టవచ్చు. 39 మందిలో 17 మందిపై క్రిమినల్, 22 మందిపై శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్ సూచన. వీరిలో గత సర్కార్ తప్పుల వల్ల ఇరుక్కున్న వాళ్ళే ఎక్కువ. నేరుగా ప్రమేయం లేని వారికి రిలీఫ్ కల్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్లకు ఆశపడి కావాలనే తప్పు చేసిన వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు. విజిలెన్స్ రిపోర్టుపై మరోసారి సమీక్షించనున్న సర్కార్ అంటూ కాళేశ్వరం రిపోర్టు పైన అంటే వీళ్ళని ఎట్లా తప్పించాలి? పాపం అవినీతి పరులు పాపం. ఎస్, 1000 కోట్లు వేసుకున్నారు. ఈ వార్త సారాంశం అది. ఇక 15 నుంచి టెట్ అప్లికేషన్లు, టీజీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకున్నారు. రైట్గా బీజేపీ అన్నాడీఎంకే పొత్తు. తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే మధ్య పొత్తు కుదిరింది. 2026 తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిసామి నాయకత్వంలో బీజేపీ అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఎవరైతే ఉన్నారో ఆయన తీసేసి నిన్న కొత్త ఆయనను పెట్టారు. అవును, అది పొత్తులో భాగంగా షరతులో భాగం పళనిసామి పెట్టారు. అట్లయితేనే వస్తానంట అన్నాడీఎంకే నుంచి. ఇక బంగారం ఒక్కరోజే 6,250 రూపాయల పైకి బంగారం ధరలు చుక్కలు అంటున్నాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో 6,250 రూపాయలు పెరిగి 96,450 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేటు 95,400 రూపాయలు. ఇక 10 లక్షల రూపాయలు అయితే ఇంకేమైనా దగ్గరకు వచ్చింది. అడవిలో కాట కలిసిన మహిళలు జాడ చూపిన డ్రోన్లు. తునికా కోసం అడవిలోకి వెళ్లిన 4 మహిళా కూలీలు దారి తప్పిపోయారు. ఉదయం వెళ్లిన వారు రాత్రైనా రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 స్పెషల్ పార్టీ బృందాలు రాత్రంతా వెతికినా వారి ఆచూకీ తెలియరాలేదు. చివరికి డ్రోన్ సాయంతో వాళ్ళను గుర్తించి సేఫ్గా ఇంటికి తీసుకొచ్చారట. తునికాల కోసం లోపలికి పోయినాక బాగా వర్షం వచ్చింది. వర్షం వచ్చేసి మిగతా వాళ్ళందరూ కూడా మహిళలు ఎక్కడో అక్కడ ఇట్లా బయటకు వచ్చారు. కొంతమంది 4 తప్పిపోయి వాళ్ళకి అర్థం కాలేదు, అడవిలో ఎక్కడికి పోతున్నామో అర్థమైతలేదు. దాంతో కుటుంబ సభ్యులు బాధపడితే డ్రోన్లు పంపించారు. తర్వాత అంటే ఆ పోలీసులు వెళ్ళినా కానీ దొరకలేదు. గట్టిగా హెచ్సియు భూముల వెనుక 10,000 కోట్ల స్కామ్. ఇప్పుడు నేను చెప్పినది ఈ స్కామ్లో మీరందరు ముద్దాయిలే. 1948 నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఇప్పుడు ఈ భూములు వ్యవహారము ఎట్లా కొట్టుకపోయారు. ఇది ఎంతవా ఈ భూములది? ఈ 400 ఎకరాలు ఎంత? ఇది మీరు కొట్టేసిన దాంట్లో సన్నబియ్యం రేట్లు తగ్గుతున్నాయట. ఒక వార్తను వెలుగులో చూడొచ్చు. ఇక ఎల్లుండి నుంచి భూభారతి దశల వారీగా అమలు చేయనున్న మళ్ళీ రెవెన్యూ రికార్డులు ఏడున్నాయి. ఇప్పుడు అట్లే కథం వాళ్ళకు నచ్చిన విధంగా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఎల్లుండి నుంచి భూభారతి దశల వారీగా అమలు చేయనున్న ప్రభుత్వం. 6 మాడ్యూల్స్లో సులభంగా ఉండేలా కొత్త వెబ్సైట్, చాట్బాట్తో పాటు ప్రత్యేక యాప్ ఏర్పాటుకు కసరత్తు చేస్తా ఉన్నారు. నయం కేసులో 11 కోట్ల రూపాయల ఆస్తుల గుర్తింపు. కుటుంబ సభ్యులు బినామీల పేర్ల మీద 35 ప్రాపర్టీస్ కోర్టు ఆదేశాలతో జప్తు చేయనున్నాయి. 100 కోట్ల 11 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. 11 కాదు, నయీం గారు చనిపోయినటువంటి సందర్భంలో ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో అక్కడ ఆ ఇంట్లో సుమారుగా 10.5 కోట్ల రూపాయలు సాయంత్రం దాకా లెక్క పెట్టారు. 10.5 కోట్ల రూపాయలు ఆ ఒక్క ఇంట్లో. మొత్తం 37 ఇండ్ల మీద అటాక్ అయింది. 37 ఇండ్లలో కోట్ల రూపాయల సంపద దొరికింది. ఆ ఒక్క ఇంట్లో చుట్టుముట్టున్నటువంటి బ్యాంకుల దగ్గర నుంచి మిషన్లు తీసుకుపోయి లెక్క పెట్టిరు. పెడితే 10 కోట్ల 50 లక్షల దొరికితే ఎంత దొరికిందని దాంట్లో 3 లక్షలు రాశారు. 3 లక్షల నగదు దొరికిందని రాశారు. 3 లక్షల నగదుకు మిషన్లు తెచ్చి లెక్క పెట్టారు. అయితే నయీము ఎన్కౌంటరు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, దాని వెనకాల జరిగిన మతలాబ్ ఏంది మళ్ళొక ఎపిసోడ్లో మీకు చెప్తా. హెచ్సియు భూములపై బిల్లీరావుతో కేటీఆర్ డీలు. ఈయన డీల్ చేసుకున్న అసలు మీరు ఈ 1,40,00,000 ఎకరాల లెక్క చెప్పుర్రు. ఇప్పుడు
బిడ్డను బలిచ్చిన తల్లికి ఉరిశిక్ష. సూర్యాపేట 1వ అదనపు జిల్లా జడ్జి సంచలన తీర్పట. దోషం పోతుందనే మూఢనమ్మకంతో మహిళా కిరాతకం. దేవుళ్ళ పటాల ముందు 7 నెలల కూతురు గొంతు గోసి హత్య. జ్యోతిష్యుడు చెప్పింది విని యూట్యూబ్లో చూసి దారుణం. మేకలపాటి తండాలో 2021 ఏప్రిల్లో ఘటన. ఈ తల్లి ఇంకేమని అంటారా? సన్నబియ్యం రేట్లు తగ్గుతున్నాయంట. ఇక అమెరికాపై చైనా 125% టారిఫ్ విధిస్తుంది. 41% మేర సుంకాలు పెంచిన జిన్పింగ్. ఇక ట్రేడ్ వార్ చైనా అమెరికాకు తగ్గేది లేదు, ఎంతవరకైనా వెళ్తాం. ఏకపక్ష బెదిరింపులకు భయపడడం, చివరిదాకా పోరాడతామని చెప్పేసి కామెంట్ చేసిండు. ట్రంప్ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ అట. 3570 కోట్లు పెరిగిన ఆయన కంపెనీ విలువనట ట్రంప్ది. ఎలన్ మాస్క్ స్వార్థపరుడు, దేశ ప్రయోజనాలు అతనికి పట్టవు అని చెప్పేసి ట్రంప్ అడ్వైజర్ పీటర్ నవారో అంటున్నాడు. ఇక టారిఫ్లను వ్యతిరేకిస్తున్నారని ఫైర్. ఇక పీటర్ మూర్ఖుడు అని చెప్పేసి ఎలన్ మాస్క్ ఆగ్రహం వ్యక్తం. ఇక వడ్ల కొనుగోలులో అక్రమాలకు చెక్కుడు. ట్రక్ షీట్తో రైతు, డ్రైవర్, సెంటర్ ఇన్ఛార్జ్ గ్రూప్తో ఫోటో కంపల్సరీ. సెంటర్ డే టు టైంతో నోట్ క్యామ్ యాప్లో అప్లోడ్ చేయాల్సిందే. ప్రతి సెంటర్కో ఫైల్ ఫోటోతో సహా కొనుగోలు వివరాలు చేయాలి. కొంతవరకు నయమేది. ఈ ఒక్కసారి పంట పండితే 8,000 కోట్ల స్కామ్ అవుతుంది. మీకు తెలుసా? 10,000 కోట్ల స్కామ్ అవుతుంది. ఈ పైసలు ఎటుపోతాయి 10,000 కోట్లు అనేది మళ్ళొక్క ఎపిసోడ్లో సపరేట్ చెప్తాం. మినిమం అది. ఇక తీన్మార్ చూస్తే ఇక్కడ ట్రంప్కు ఉరిపెట్టిండు. ఎవరు? జిన్పింగ్ ఉరిపెట్టిండు. కానీ ఆ జిన్పింగ్ ఎవరు నిలబడ్డాడు? ఓ చెక్క మీద కొండ చివరని నిలబడ్డాడు. ఈయన కాలు తీస్తే ఈయన గులిపోతాడు, ఈయన గులిపోతే ఈయనకు ఉరి పడుతుంది. ఇద్దరికి అట్టనే ఉంది పరిస్థితి అంటే రైట్. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. మిస్ వరల్డ్ పోటీల ప్రతినిధులకు కాకతీయ టూర్. ఏర్పాట్లపై పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమీక్ష నిర్వహించింది. ఇక విద్యుత్ సంస్కరణలకు సిద్ధం. ఆర్డీఎస్ఎస్ ఇతర పథకాల్లో చేరేందుకు పంపిణీ సంస్కరణల కమిటీ ఏర్పాటు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందట. లోకాయుక్త తర్వాత టీజీహెచ్ఆర్సీ నియామకం. లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్, సభ్యులుగా ప్రవీణ కిషోర్, ఉపలోకాయుక్త బిఎస్ జగజీవన్ కుమార్, నియమించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి. సమాచార హక్కు కమిషన్ నియామకాలపై మరోసారి సీఎం అధ్యక్షతన సమావేశం కాబోతా ఉన్నారు. ఇక మీరు ఒకసారి చూడండి, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ రిటైర్డ్ ఇంట్లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డిని తీసుకొచ్చి ఇవాళ లోకాయుక్త పెట్టి ఏం చేస్తాడు ఆయన అంటే, ఈ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు అవినీతి పాల్పడితే ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తున్నాడు. ఫోర్త్ సిటీ 1971 ప్రాంతంలో మహారాష్ట్రలో ఈ లోకాయుక్త ప్రారంభమైంది. 1983 నవంబర్లో ఇక్కడ ఏపీలో ఎన్టీ రామారావు సారథ్యంలో ప్రారంభమైంది. ఇక ఫోర్త్ సిటీ మెట్రో అనుమతులు పరిగెత్తించండి, డిపిఆర్ సిద్ధం చేయండి. 2వ దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతర సంప్రదింపులు. మూసీ పనుల్లో వేగం పెంచండి. మిరాలం వంతెన అద్భుతంగా ఉండాలి. 100 ఏళ్ల అవసరాలకు తగినట్టుగా డ్రైపోర్టు, RRR పనులు ముమ్మరం చేయాలి. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నిజాము హైదరాబాద్ పట్టణాన్ని ఇచ్చిండు. నిజామాబాదు, కరీంనగర్, నల్లగొండ పట్టణాలు ఇచ్చిండు, కంపెనీలు ఇచ్చిండు, భూములు ఇచ్చిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, కరెన్సీ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, కట్టలు కట్టిండు, ఆనకట్టలు నిర్మించి అన్నీ చేసిండు. వీళ్ళు కొత్తగా చేస్తుంది ఏం లేదు, అప్పులు తప్ప. 14న భూభారతి పోర్టల్ ప్రారంభం. కూనవరంలో గిరిజనుల ఇంట్లో సన్నబియ్యం భోజనం చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సన్నబియ్యం 20 కిలోలు ఇత్తిరి, 20 కిలోల మందం మీరే పోయి తినొత్తిరి. కేంద్రానికి బీసీ బిల్లులు న్యాయ సలహా తర్వాత పంపిన గవర్నర్. మార్చి 15న బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. విద్యా ఉపాధి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించేలా రూపకల్పన. 50% దాటనున్న రిజర్వేషన్లు. కేంద్రం వెంటనే ఆమోదిస్తుందా, ఎలా స్పందిస్తుందన్న దానిపైన ఆసక్తి. ఇది వస్తుందా సస్తుందా పక్కకు పెడితే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను కోర్టులో కేసు ఉంది, దాన్ని ఎవడన్నా ఆ కేసు కొట్టేయగాలని వెంటనే ఉద్యోగాలు భర్తీ చేసి చూసినావా? అది ఈడబ్ల్యూఎస్ కోటా కోసమే, మన మీద ప్రేమతోనే కాదు. 96,000 రూపాయలు దాటిన పసిడి అంటే బంగారం ఒకరోజే 6,250 రూపాయలు పెరిగిందట. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు పరిహారం ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం చేసిందట. 5,200 కోట్ల రూపాయలు బిల్లీరావుతో కేటీఆర్ లంచం పద్దంట. ఇప్పుడు ఈ బిల్లీరావు అంటే బిల్లీరావు అని చెప్పేసి ఇంతకుముందు ఈ ఉందిగా 400 ఎకరాల భూమికి సంబంధించి. బిల్లీరావు అంటే ఎర్రబల్లి దయాకర్ రావా? కాదు. బిల్లీరావు అంటాడు కంచగచ్చిబౌరి భూములకు సంబంధించి వాడు నా భూమి అని చెప్పేసి వాడు కొట్లాడిండు అనమాట. కొట్లాడితే వానితో కొట్లాడి ప్రభుత్వం గెలిచింది. అయితే ఆ బిల్లీరావు అంటాడు మైహోం రామేశ్వరరావు వీళ్ళంతా ముఠాగా ఉంటారు. అయితే విషయం మనం గమనించవచ్చు. వీళ్ళు బిల్లీరావు అంటున్నారు. ఆ బిల్లీరావు ఎవరు, దీని వెనకాల ఎవరున్నారు? ఈయనేమో ఎంపీ ఉన్నాడు అన్నాడు, ఆయన పేరు నేను చెప్పాను. సో ఇదంతా పెద్ద డ్రామా.
ఇక గర్భస్థ శిశువులు ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు వాయు కాలుష్యంతో అని చెప్పి ఒక వార్తను చూడొచ్చు. సంస్కృతానికే దండ, తెలుగుకి ఏది అండ. కార్పొరేట్ విద్యార్థులకు స్కోరింగ్ సబ్జెక్టుగా సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ లిపిలో రాసినా 90కి పైనే. గత 30 ఏళ్లలో అందులో తప్పిన వారు అతి తక్కువ మంది. రాష్ట్రంలో 15 ప్రభుత్వ కళాశాలల్లోనే సంస్కృత బోధన, సర్కారీ కాలేజీలో విద్యార్థుల తగ్గుదలకు ఇది ఓ కారణమట. ఎట్లా ఇప్పుడు అది ఇష్టం ఫస్ట్ ర్యాంక్ కోల్పోతానని తెలిసినా తెలుగునే ఎంచుకున్నా. ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్ సాధించానని చెప్పి ఇగో ఐపీఎస్ అధికారి మస్తీపురం రమేష్ చెప్తున్నటువంటి మాట. సంస్కృతంపై పునరాలోచన చేయాలి, విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏం రాకుండా 90 మార్కులు వేస్తున్నారు, అందుకనే సంస్కృతం తీసుకొని పాడవుతున్నారు. సంస్కృతం రాసుకుంటే ఏమవుతారు ఆయన, ఏమొస్తుంది? ఇక తమిళనాట అన్న టీఎంకే బీజేపీ మళ్ళీ పొత్తు. ఇక రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్, రేపటి నుంచి పలు రైళ్ల మళ్లింపు. సికింద్రాబాద్ బదులు చెర్లపల్లి టెర్మినల్ పొంతన లేని సమాచారంతో గందరగోళంగా ఉన్నారట, అది రిపేర్ చేస్తా ఉన్నారు. అమెరికాపై చైనా 125% ప్రతీకారం. అగ్రరాజా సరుకులు దిగుమతిపై సుంకం మళ్ళీ పెంపు అంట. గట్టిగా గూగుల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు, వందలాది మందికి ఉద్వాసన. డెలైట్, యాక్సెంచర్ ఇతర సంస్థలతో 5.1 బిలియన్ డాలర్ల ఐటీ ఒప్పందాలు రద్దయిపోయినాయని పెంటగాన్ చెప్పింది. ఇక మరో 114 రాఫెల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు కేంద్రం నిర్ణయం. 18 ఆ దేశంలోనే తయారీ, మిగిలినవి 96 భారత్లో. స్థానిక కంపెనీలకు స్థానిక కంపెనీలు అంటే ఏం లేదు, అనిల్ అంబానీ కంపెనీ. అంతే. విద్యా హక్కు చట్టం ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా? ఇగో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేయాలని నేను మొర్రో మొత్తుకుంటా ఉన్నా. ఇక్కడ బట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేస్తలేరు అన్నాడు. ఇప్పుడు ఆయనే డిప్యూటీ సీఎం కదా, ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేస్తలేదు? ఇప్పుడు చేయరు మీకు దమ్ముంటే. ఈ రైట్ అంటే పేద వర్గాలకు, పేదలకంటే ఎవరు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు 25% సీట్లు శ్రీ చైతన్య నారాయణలో ఫ్రీగా ఇవ్వాలి. కాబట్టి ఇస్తే మళ్ళీ ఎవరి విద్యా సంస్థలన్నీ, నేను అసెంబ్లీలో మాట్లాడినా కదా, కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులంతా ఇన్నే ఉన్నారు అంటే వాళ్ళ పేర్లు తీసుకోవద్దని చైర్మన్ గారు నన్ను వారించాడు. విషయం ఏంటంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులే అసెంబ్లీలో మండలిలో కూర్చొని విద్యా చట్టాన్ని అమలు చేస్తారు. ఆయన చట్టసభలాలే ఉండే ఏడైతుంది లెక్క. నకిలీ తీర్పు కాపీలతో 100 ఎకరాలు స్వాహా. శంషాబాద్ పైగా విలేజ్లో కేసులో ట్విస్ట్ అట. మోసం చేసిన వ్యక్తులపై హైకోర్టు ఆగ్రహం. నకిలీ తీర్పు కాపీలపై సిట్ దర్యాప్తులకు ఆదేశం. నకిలీ తీర్పు కాపీలు హైకోర్టుకి తీర్పు ఇచ్చిందని కోర్టు తీర్పు కాపీలే నకిలీ చేసిరట లంగలు. రైట్గా ఒకసారి శనార్థి తెలంగాణ. రాష్ట్ర సర్కార్ కీలక నియామకాలు. హెచ్ఆర్సీ లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవుల నియామకం. హెచ్ఆర్సీ చైర్మన్గా షమీం అఖ్తర్, లోకాయుక్త చైర్మన్గా రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్త చైర్మన్గా జీవన్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. చాన్నాళ్ల తర్వాత కీలక పదవుల నియామకాలకు పూనుకున్న రేవంత్ సర్కార్. ఇక నయీం ఆస్తులపై ఈడీ నజర్. అతని ప్రాపర్టీస్ జప్తుపై దృష్టి. బినామీ యాక్ట్ కింద ఆస్తుల జప్తు, నయీం కుటుంబీకులపై విలువైన ఆస్తులు. ఇక ఫోకస్ పెట్టిందట. ఇక ముచ్చట్లు చెప్పుడే కాదు, మహాత్ముల ఆశయాలను అనుగుణంగా సర్కార్ పనిచేయాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పూలే జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఇక బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలి, కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ అంటూ. మీరు గుర్తుపెట్టుకోర్రి, వీళ్ళు బీసీల జపం ఎంత చేసినా వాళ్ళ అధికార మార్పిడి అనేటువంటి ఆలోచనే బీసీలకు ఏదో ఉద్ధరిస్తుంది కాదు, గుర్తుపెట్టుకోరి. 10,000 కోట్ల రూపాయల స్కామ్. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని చెప్పేసి కేటీ రామారావు అంటుండు. ఇక సన్నబియ్యం పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్లకు మాకు సన్నబియ్యం పెట్టిరే మీరు, సంతోషం. ఇక కళ్ళకు అదుకోవాలి, బియ్యమే బుక్కాలి. 100 ఏళ్లకు అనుగుణంగా డ్రైపోర్టు RRR సమీపంలో డ్రైపోర్ట్ ఉండాలి. ఉత్తర భాగానికి భూసేకరణ పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా. చైనా తగ్గేదేలే, ట్రంప్ బెదిరింపులకు లొంగని డ్రాగన్. అమెరికాపై 125% సుంకాల విధింపు. 10 ఏళ్ల భూదోపిడిపై చర్చకు సిద్ధమా? కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరిండు. ఇక ఆయిల్ ఫామ్ సాగుతూనే లాభాలు, విదేశాల నుంచి ఆయిల్ ఫామ్ దిగుమతులు తగ్గాలని చెప్పి మంత్రులు పొన్నం, తుమ్మల. అన్నా డిఎంకే బజాపాల మధ్య కుదిరిన పొత్తు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫలన్స్వామి. ఇక న్యూయార్క్లో హెలికాప్టర్ ప్రమాదం, 6 మృతి అంట. హడ్సన్ నదిలో కూలిపోయిన హెలికాప్టర్. ఇది అందులో ఉంటే ఇక ఒకసారి పల్లెలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ప్రతిపక్షాలది అధికార దాహం, కుటుంబ ప్రయోజనాలే వారికి ముఖ్యం. ప్రతి ఒక్క పౌరుడికి అభివృద్ధి ఎన్డీఏ నేతల లక్ష్యం. అమెరికా ఉత్పత్తులపై 120% టారిఫ్. ఇక కేంద్ర నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి ఇక్కడ మల్కా కుమరే అంటున్నాడు. ఇక ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపాలి. ఈ డిపిఆర్ అని రాయాలి, డిఆర్ఆర్. హెచ్ఎండిఏ, ఎఫ్ఎస్డిఏ ఈ బాధ్యతను తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహిస్తే అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తని అమిత్ షా ప్రకటించింది. ఇక మైనర్ను వేధించిన వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించిందట కోర్టు.
హెచ్సిలో మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండో ముద్దాయి బీఆర్ఎస్ అని చెప్పేసి రఘునందన్ రావు అంటుండు బీజేపీ ఎంపీ. మూడో ముద్దాయి బీజేపీ. ఎందుకంటే ఇవన్నీ తెలిసినా సైలెంట్గా ఉన్నారు కదా 10 ఏళ్ళు బట్టి. ఇక టెట్ షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు దరఖాస్తులు. కేటీఆర్ దమ్ముంటే బీజేపీ ఎంపీ ఎవరో చెప్పాలి. కంచగచ్చిబౌలి భూముల ఇష్యూలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే బీజేపీపై ఆరోపణలు చేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది చెప్పమని. రైట్గా హెచ్సియు భూముల ఇష్యూలో రూపాయలు 10,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి కేటీఆర్ ఆరోపణ. ఇక ఎన్ఐఏ కస్టడీలో తహవూర్ రానా ఢిల్లీలోని సిఐజీ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతిపై ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలన్న ఉన్నత న్యాయస్థానం వచ్చే గురువారానికి విచారణ వాయిదా. ఇక నయీం ఆస్తులు జప్తు 35 చోట్ల కుటుంబ సభ్యులు సన్నిహితులకు విలువైన ఇప్పుడు వాళ్ళ సభ వాళ్ళు పెట్టుకుని పర్మిషన్ ఇవ్వకపోవడం ఎందుకు, ఇదేం పని? దాన్ని ఎందుకు ఆపడం, ఎందుకు అట్లా? మనము వెనకటనే నిజాం కూడా పర్మిషన్లు ఇచ్చిండు సభలు పెట్టుకోవడానికి. నయీం ఆస్తులు జప్తు 35 చోట్ల కుటుంబ సభ్యుల సన్నిహితులకు విలువైన ప్రాపర్టీస్ బెదిరించి ఈ ఆస్తులను కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించిన నయీం. బినామీ యాక్ట్ కింద ఆస్తులను జప్తు చేయనున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటూ ఒక వార్త. మళ్ళీ నయీం కేసు ఫైలు మళ్ళీ లేచింది. ఒకసారిగా సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. ఇక పసిడి ఆల్ టైమ్ హై అని చెప్పేసి 96,450 రూపాయలు అయింది. ఇక విదేశీ విద్యార్థులపై ఎందుకు ఈ కత్తి అని చెప్పేసి ప్రత్యేక కథనం. ఇక విపక్షాలది పరివార్ కా వికాస్, సొంత కుటుంబాల బాగు కోసమే ప్రతిపక్ష పార్టీలు ఆరాట పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. ఈ చైనా తగ్గేదేలే, అమెరికా చైనా టారిఫ్ పూరు మరింత ముదిరింది. ఇక భారత్కు వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరుతో కలిసి ఏప్రిల్ 21 నుంచి 3 రోజులు భారత్లో పర్యటిస్తారని సమాచారం. ఎన్డీఏలోకి అన్న డీఎంకే. ఇక వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్న డీఎంకే మళ్ళీ ఎన్డీఏలోకి ఆహ్వానించారు. అన్నాడీఎంకేనా సరిగ్గా దిద్దుతున్నారా? తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల మూల్యాంకనంపై అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయట. సో అనుభవం ఏది గ్రూప్ 1కు సంబంధించింది కానీ అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నియామకం. ఖజానాకు బూమ్, రాష్ట్ర ఖజానాకు పన్నేతర ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకంగా టీజీఐఏసీ భూములట. మొత్తం భూములే, అమ్ముడేనా? భూములే. మళ్ళీ కొనేది ఎవరు? మళ్ళీ అలాగే కొంటారు. 25 లేదా 27 ఇంటర్ ఫలితాలు. జూన్ 18 నుంచి టెట్, 15 నుంచి టెట్. ఫ్యూచర్ సిటీ మెట్రోకు డిపిఆర్ వెంటనే సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. తెలుగు పంచాయతీ తేలేదన్నాడు. స్కూళ్లలో తెలుగు పాఠ్యపుస్తకంపై వివాదం జరుగుతూ ఉంటే 14 నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి వస్తూ ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఇక ఇదేంది ఇట్లా వచ్చింది? ఏదో వచ్చింది. ఇక భూ కుంభకోణం పంచాయతీలో 400 ఎకరాల చుట్టూ మనల్ని ఇట్లా బతుకమ్మ ఆడిస్తారు గంతే. మాకే నకిలీ కాపీలు సమర్పిస్తారా? ప్రైవేట్ వ్యక్తి తహేర్ ఖాన్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. కన్నబిడ్డని నరబలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష. సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి కోర్టు సంచలన తీర్పు. ఇక ఏఐ బేబీ కృత్రిమం మీద ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం అట. ఏఐ ఆర్టిఫిషియల్. ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అమెరికాపై చైనా సుంకం 120% అంటూ ఒక వార్తుంటే, ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయండి. పర్యాటక ఆకర్షణగా మిరాలం చెరువు, RRR సమీపంలో డ్రైపోర్ట్ నిర్మాణం, లేక్ వ్యూ పార్క్లో జ్యోతిరావు పూలే విగ్రహం. సమీక్షా సమావేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. 3 దశలు 30 తిప్పలు. ఎల్ఆర్ఎస్ వీడని సాంకేతిక సమస్యలు. ముందుకు వెనక్కి తిరుగుతున్న దరఖాస్తుదారులు. సమాధానం చెప్పలేక తలబట్టుకుంటున్న అధికారులు. అటుగా కమిషన్లు పోయాయని కేటీఆర్కు కడుపుమంట అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అంటే, ఆ భూమిలో 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగిందని కేటీఆర్ అంటా ఉన్నాడు. భూభారతి 14 నుంచి వచ్చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి పనులు వేగవంతానికి చర్యలు. ప్యాకేజీ 3 సవరించిన అంచనాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అటుగా 15 నుంచి టెట్ దరఖాస్తులు. జూన్ 15 నుంచి 30 మధ్యలో ఆన్లైన్ పరీక్షలు. పిల్లల వికాసానికి 5C విటమిన్. సో ఇవి ఈనాడులో ఉన్నటువంటి వార్తలు అయితే. ఇక నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక 10,000 కోట్ల భారీ కుంభకోణం అని చెప్పి ఆయన పత్రికలో ఆయనదే ప్రధాన వార్త. కంచగచ్చిబౌలి భూముల్లో దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం. తెరలేపిన రేవంత్ సర్కార్, సహకరించిన బీజేపీ ఎంపీ అంటూ ఆ బీజేపీ ఎంపీ పేరు మాత్రం చెప్పలే. ఇక రజతోత్సవ సభ ఏర్పాట్లకు సమయం ఇవ్వరా? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న. వినయ్ భాస్కర్ పిటిషన్పై విచారణ. ఇక సూచి నేలకు చూచి 50 అంశాల్లో అట్టడుగున భారత్. బీజేపీ పాలనలో దుర్భర స్థితిలోకి దేశం పోయిందని చెప్పి గ్రోక్ టాక్ అట.
రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది వరంగల్లో. విద్యుత్ డైరెక్టర్ల ఎంపికలో గోల్మాల్, అనర్హులకు ఇంటర్వ్యూలకు పిలిచిన వైనం, భారీ మొత్తం చేతులు మారినట్టు ఆరోపణలు. ఇందులో మళ్ళా రెడ్లే ఉంటారు, మీరు చూడరు. ఉద్యోగ సంఘాలతో చర్చలు వాయిదానట, నమస్తే కథనంతో ప్రభుత్వం పునరాలోచన అట. ఎండిన పొలం చూసి బలవన్నవారు 470 మంది రైతులు ఇప్పటికి చచ్చిపోయారట. మద్దతు పంట 6 కాలం పంటకు నిప్పు పెట్టినట్టు మద్దతు మంట అని చెప్పేసి అంటారు. ఇక లిక్కర్ టెట్రా ప్యాక్ అట, ఆదాయం పెంచుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కొత్త ఎత్తుగడ. కర్ణాటక తరగలో 60, 90, 180 ml ప్యాకెట్లలో అమ్మకం. ప్యాకెట్లట ఇప్పుడు ప్యాకెట్లలాగే సీసాలు అయిపోయినాయి, ప్యాకెట్లకు వచ్చింది మధ్య. సో మార్నింగ్ న్యూస్ చూసినటువంటి మిత్రులారా, దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ని ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే లైక్ చేయండి. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను